దయతో కాపాడినావు, కృపనే చూపించి దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే విడువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం యేసయ్యా అనుదినం, స్తుతించెదాని నామం యేసయ్యా అనుక్షణం. పాపినై ఉన్నగా నన్ను రక్షించి దరి చేర్చినావు, పాపినై ఉండగా నన్ను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే మరువనేసు. స్తుతించెదాని నామం యేసయ్యా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు, అందరం కలిసి పాడతామండి. నాకు మార్గం అయ్యా, నేను కొలుతునేసు, కొలుతునేసు, నేను నే కొలుతునేసు, నేను నే విడువనేసు, నేను నే మరువనేసు. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. నీకే నీకే నీకేనా ఆరాధన, నీకే నీకే నీకేనా ఆరాధన, నీకే నీకే నీకేనా ఆరాధన, నీకే నీకే. దూతగణ సైన్యాదళములతో 24 పెద్దలతో, దూతగణ సైన్య 24 పెద్దలతో పరిశుద్ధుడవని పొగడబడుచుండగా, పరిశుద్ధుడవని పొగడబడుచుండగా, పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నది, పరలోక పట్టణమే ప్రహర్షించు. 2 చేతులు పైకెత్తి ఆరాధన నీకే నీకే, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. It's good to praise the Lord. It's good to worship the Lord. It's good to honor the Lord. నీకే యేసయ్యా. దూతగణ సైన్యాదళములతో 24 పెద్దలతో, దూతగణ సైన్యాదళములతో
24 పెద్దలతో పరిశుద్ధుడవని పొగడబడుచుండగా, పరిశుద్ధుడవని పొగడబడుచుండగా, పరలోక పట్టణమే హర్షించుచున్నది. పరలోక పట్టణమే ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే నీకే ఆరాధన నీకే యేసయ్యా, నీకే 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 మా ఆరాధన నీకే 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 మా ఆరాధన నీకే 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 మా ఆరాధన నీకే నీకే మా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా Hallelujah, 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 hallelujah. పరమా తండ్రి మీకే స్తోత్రం, పరమా తండ్రి మీకే స్తోత్రం, పరమా తండ్రి మీకే స్తోత్రం, పరమా తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా 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 hallelujah, hallelujah, sandarama, hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. We thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. We thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Hallelujah, hallelujah, hallelujah. నా చేతులన్ పైకెత్తేదన్ రారాజైనా నిన్ను కీర్తింతూ, నీవేగా నా హృదయ సీనుడవు. నా చేతులన్ పైకెత్తేదన్ రారాజైనా నిన్ను కీర్తింతూ, నీవేగా నా హృదయ సీనుడవు. నా చేతులన్ పైకెత్తేదన్ రారాజైనా నిన్ను కీర్తింతూ, నీవేగా నా హృదయ సీనుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా నీకేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీకు సమమెవరు నీకు సమమెవరు నీకు సమమెవరు నీకు సమమెవరు నీవే నాకు చాలునయ్యా నీవే చాలునయ్యా నీవే నాకు చాలునయ్యా నీవే చాలునయ్యా ఆకాశమందు నీవుండగా ఆకాశమందు నీవుండగా నీవే నాకు చాలునయ్యా నీవే చాలునయ్యా ఓ నీవే నాకు చాలునయ్యా నీవే చాలునయ్యా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అపరంజిని పోలిన పాదములు గలవాడా అపరంజిని పోలిన పాదములు గలవాడా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా మరి మరిని దరి చేరను ఆశతోడ సమీపించేదన్ మరి మరిని దారి చేరను వాంఛతోడ సమీపించేదన్ మాట్లాడు మాట్లాడు ప్రార్థించు వేళన్ మాట్లాడి నడిపించుము ఆశతో వేచి ఉన్నను మరి మరి నీ దారి చేరను ఆశతో సమీపించేదన్
ప్రభు యేసుకు విధేయులెల్లా వారి ఆత్మ నిమ్మలమౌ స్థలం నీ దాసుడు పొందచేయను. యేసయ్యా వినుమో మనవి. మరి మరి నీ దారి చేరను ఆశతోడ సమీపించేదన్ my God to thee, nearer to thee, nearer, my God to thee, nearer, my God to thee, nearer, my Jesus, nearer, my God to thee, nearer to thee, and I will bless the Lord and give him glory. Oh, I will bless his name and give him glory. The Lord is gracious and merciful, great in kindness and good to all. The Lord is righteous in all his ways, so bless his holy name. And I will bless the Lord and give him glory. Oh, I will praise his name and give him glory. We praise you, we worship you, Lord. స్తుతించేదానికి పుట్టించారు, సహవాసం చేసేదానికి పుట్టించారు, ఈ లోకంలో ఏలేదానికి పుట్టించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం అంతటిని బట్టి కృతజ్ఞతలు. ఉదయకాలం నుండి మీ సన్నిధిలో నిలిపినందుకు మీకు స్తోత్రం. ఈరోజు నీ ఇంటికి వచ్చి మీ నామమును కీర్తించి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో మీ చిత్తాన్ని, మానవుని ఎడల మీ సంకల్పాన్ని తండ్రి మాకు బోధిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఏం చూడాలో అవి చూపించండి,
ఏం వినాలో వినబడ చేయండి, ఏవి తెలుసుకోవాలో తెలుసుకుంటకు మాకందరికీ సహాయం చేయమని సర్వీస్ను పరిశుద్ధ ఆత్మ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి అందరు. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతుల పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయ. అద్భుతమైనటువంటి దేవుడు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు. డిసెంబర్ 31వ తారీఖున దేవుడిచ్చినటువంటి వాగ్దానం నూతన సంవత్సరం కొరకు ఆ రాత్రి నుంచి పనిచేయడం ప్రారంభమైంది. దేవుడు అనేక కార్యాలు ఆయన చేస్తున్నాడు. సో గాడ్స్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. గాడ్స్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. దేవుని యొక్క మాటలు చాలా శక్తివంతమైనటువంటివి. సో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళేదానికంటే ముందుగా ఒక చిన్న సాక్ష్యాన్ని మనం విందాం. మరి విజయవాడ ప్రాంతం నుండి మా మధ్యకు బ్రదర్ శ్రీనివాస్ గారు వారు వచ్చారు. వారు చిన్న సాక్ష్యాన్ని మనతో పంచుకునేదానికి వారు ఇష్టపడుతున్నారు. సో యాక్చువల్గా తాడిపత్రి సర్వీస్కి వచ్చారు, మార్నింగ్ తాడిపత్రి సర్వీస్కి వచ్చారు. సో అక్కడ సర్వీస్ పరిశుద్ధాత్ముడు తన పద్ధతి ప్రకారం జరిపించుకున్నాడు. సాక్ష్యం చెప్పేదానికి కూడా వీలు లేకుండా ఉండే. సో అనంతపురం వచ్చి ఇక్కడ సర్వీస్లో ఉండి నైట్ బయలుదేరి మరి విజయవాడకి వెళ్ళాలని మరి బ్రదర్ ఉద్దేశించారు. సో కనుక తను చిన్న సాక్షిని పంచుకొనబోతున్నారు. సో వారిని చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. మై రిక్వెస్ట్ బ్రదర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ యువర్ టెస్టిమనీ. దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించువారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. యోహాను సువార్త 12:24 అండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, మీకు యాక్చువల్గా నేను 2017లో సార్ యొక్క మెసేజ్ని యూట్యూబ్లో చూశానండి. చూసి పట్టించుకోకుండా మామూలుగా తిరిగేవాడిని. నేను 2019 వరకు అలాగే చేశానండి. నాకు యాక్చువల్గా 2013 నుంచి ఒక 7 లక్షలు అప్పు ఉండేదండి. అది ఎలా తీర్చాలో నాకు తెలిసేది కాదు. చాలా చర్చెస్కి తిరిగాను, అన్ని చోట్లకి వెళ్ళేవాడిని. ఎక్కడ కూడా నాకు విడుదల రాలేదు. ఇంకా లాభం లేదనుకో 2019లో నవంబర్ డిసెంబర్ ఆ మధ్యలో సార్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నాకు ప్రేయర్ చేయండి, మీరు నాకు ఆత్మీయ తండ్రిగా ఉండాలని రిక్వెస్ట్ చేశాను సార్ని. వైనాట్ అన్నారు. ఆ నెల అయిపోయిన తర్వాత జనవరి 1లో ఆ అప్పు తీర్చడానికి దేవుడు నాకు కృప చూపారు, 7 లక్షల అప్పుని. ఆ తర్వాత నేను ఇంకా సాక్ష్యం చెప్దామని టికెట్స్ బుక్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేశాను. ఇక్కడికి అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను ఇక్కడికి. తర్వాత సార్తో నేను డిస్కనెక్ట్ అయ్యాను మధ్యలో. నేను కొంతకాలం ఆ డిస్కనెక్ట్ అయిన కాలంలో సార్కి మెసేజెస్ కూడా వినేవాడిని కాదు. తీరిపోయిన అప్పు వల్ల మళ్ళీ ఒక 1 lakh నాకు డెప్ట్లోకి వెళ్ళిపోయాను. నాకు 3 lakhs ఒక బిజినెస్లో ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్లో నుంచి 1 lakh పోయింది. దుష్టుడు దొంగిలించాడు సాతాన్. అది ఎలా ఏంటనేది ఇక అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సార్ పట్ల నేను కొద్దిగా నేను నిర్లక్ష్యంగా ఉండటమే కాకుండా తప్పుగా కూడా నేను ఆలోచించాను. నా ఆలోచనలో తలంపుల్లో అది తప్పని నేను సార్ దగ్గర రిక్వెస్ట్ చేసి నేను నా తప్పును ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. బ్రదర్ గారు యాక్చువల్గా కెనిత్ హ్యాగన్ గారి మెసేజెస్ చూస్తున్నప్పుడు సో దేవుని యొక్క అభిషేకం చేత తాకబడ్డారు. సో తర్వాత
అదే రకమైనటువంటి అభిషేకాన్ని మన యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు అదే రకమైన అభిషేకాన్ని పొందుకున్నాను అనమాట. హల్లెలూయా. తర్వాత బ్రదర్ గారికి తెలిసి వచ్చింది ఏమిటంటే అసలు మన ఆత్మీయ తండ్రే కెన్నెతీ హేగిన్ గారు అని. హల్లెలూయా. సో ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం ద్వారా బ్రదర్ గారు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత తనకు చాలా ఏళ్ళుగా పీడిస్తున్నటువంటి సమస్య, మరి ఫైనాన్షియల్ యొక్క ప్రాబ్లం అనమాట, ఇష్యూ, డెట్స్ 7 లక్షలు అటువంటి అప్పు ఉన్నప్పుడు మరి దేవుడు మన పరిచర్యలో ఒక అభిషేకాన్ని దేవుడు ఉంచాడు. సో అనాయింటింగ్, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ అన్ అనాయింటింగ్ ఆన్ దిస్ మినిస్ట్రీ. ఎప్పుడైనా కూడా దేవుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృప ఇస్తాడు. సో నేను డాక్టర్నే, బట్ ఐ స్పెషలిస్ట్. సో ఐ స్పెషలిస్ట్లో ఐఎమ్ ఎక్స్పర్ట్ అంతే. సో గుండెదానికి నేను కాదు, గుండెదానికి నేను చూడను. కొంత నాలెడ్జ్ నాకుంది, కానీ నేను అందులో నా స్పెషలైజేషన్ లేదు. బట్ ఐ యామ్ అన్ ఐ స్పెషలిస్ట్. ఇన్ ద సేమ్ వే ఐ కెన్ బోల్డ్లీ సే, నేను ధైర్యంగా నేను చెప్పగలను, వీఆర్ ఫైనాన్షియల్ స్పెషలిస్ట్. హల్లెలూయా. దేవుడు మన పైన ఫైనాన్షియల్ అనాయింటింగ్ను దేవుడు మనకు ఇచ్చాడు. సో గనుక ఈ పరిచర్య అంటే ప్రియులరా, ఇది ఒక ఏదో ఇంకొక రాజ్యం అనేది కాదు, ఇంకోటి కాదు. ఇందులో దేవుడు మనకిచ్చినటువంటి బోధ. హల్లెలూయా. ఈ బోధ నేను కెన్నెతీ హేగిన్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇది నేను సొంతంగా ఇది తెచ్చుకుంది కాదు. సో ఈ బోధతో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వారు ఫైనాన్షియల్గా ప్రాస్పర్ అవుతారు. హల్లెలూయా. ఇదే చర్చిలో ఉండి, ఇదే పరిచర్లో ఉండి ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమిటి కారణమైతే చర్చిలో ఉన్నారు కానీ బట్ ఆ టీచింగ్తో మాత్రం ఏకీభవించడం లేదన్నమాట, బోధతో ఏకీభవించడం లేదు. సో అదే బ్రదర్ గారు బాగా 7 lakhs డెట్స్ నుంచి బయటికి వారు రావడం జరిగింది. తర్వాత బై సమ్హౌ మన మెసేజెస్ వినకపోవడం, తర్వాత టచ్లో లేకుండా మరి జరగడం జరిగింది. దానివల్ల కొంత లాస్ కావడం జరిగింది. లాస్ ఎందుకైందంటే నాతో టచ్ లేకుండా ఉండడం వల్ల కాదు. ఎందుకు నష్టం వచ్చిందంటే దేవుని యొక్క వాక్యంతో టచ్లో లేకుండా ఉండడం వల్ల, బోధతో టచ్లో లేకుండా ఉండడం వల్ల. సో కాబట్టి ఎప్పుడైతే తను గ్రహించి మళ్ళీ నాకు కాల్ చేశారనమాట. కాల్ చేసి, పాస్టర్ గారు, నాకు యాక్చువల్ అసలు గుర్తు కూడా లేదనమాట, పాస్టర్ గారు ఇలా జరిగింది, ప్లీజ్ దయచేసి మంచి. నేను చెప్పాను, అరే బ్రదర్ ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ. సో మళ్ళీ నేను ఉండాలనుకుంటున్నా అంటే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యూ జస్ట్ కంటిన్యూ దట్ అన్నప్పుడు దేవుడు మరలా ఆ అభిషేకాన్ని ఇవ్వడం, మరలా దేవుడు తన వాక్యం ద్వారా దర్శించడం, మరలా దేవుడు పోగొట్టుకున్నవి మరలా రిస్టోర్ చేయడం దేవుడు ప్రారంభించాడు. హల్లెలూయా. పరలోక రుణమాఫీ గురించి, సూపర్ న్యాచురల్ డెట్ క్యాన్సిలేషన్ గురించి దగ్గర 100 ప్రసంగాలు ప్రపంచంలో ఎవరు చెప్పలేదనే దానికంటే కరెక్ట్ లాంగ్వేజ్ చెప్తాను. ప్రపంచంలో ఎవరితో చెప్పించలేదు దేవుడు, ఆ ధన్యత మనకిచ్చాడు. హల్లెలూయా. నేను చెప్పానని చెప్పడం లేదు, నాతో చెప్పించాడు ఆయన. నేను ఈ సిరీస్ పరలోక రుణమాఫీ అన్నటువంటి సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 6-7 మెసేజ్లలో నేను కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. దగ్గర 100 ప్రసంగాలు అయ్యాయి. సో కాబట్టి దేవుడు నాకు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఆ సిరీస్ అయిపోయేలోగా ఎవరెవరి బోధన ఫాలో అవుతారో అందరూ అప్పుల నుంచి బయటకు వస్తారని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సో అప్పుల నుంచి బయటికి లాగే అభిషేకము దేవుడి పరిచర్లో ఉంచాడు. దానికి మరొక సాక్ష్యంగా సోదరుడు వచ్చారు. వారు చాలా నుంచి అనుకుంటున్నారు, నేను చర్చికి వచ్చి నేను టెస్టిమనీ చెప్పాలి, దేవుడు నా అప్పులన్నీ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం కానీ పోలేదు, కానీ దేవుడు సహాయం చేశాడు అన్నాడు. సో ఇటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు తన జీవితంలో చేసినందుకు దేవుని నామానికి 2 చేతులు పైకెత్తి మహిమపరుద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, ప్లీజ్ సిటెడ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో గాడ్ హెస్ ప్లేస్డ్ దట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్. సో కొంతమందికి ఒక రకమైనటువంటి అభిషేకం, ఇలా దేవుడు తన చిత్త ప్రకారం ఆయన చేసుకుంటూ ఉంటాడు. సో కాబట్టి మనతో చెప్పించాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన నోట నుండి వచ్చే తన వాక్యాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. మన నోట నుండి వచ్చే తన వాక్యాన్ని ఆయన నెరవేర్చుకుంటూ ఉంటాడు. దట్స్ హౌ గాడ్ ఆల్వేస్ డీల్స్ విత్ అస్ అండ్ డీల్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో కనుక ఇటువంటి కార్యాలు దేవుడు చాలామంది జీవితాలు చేస్తున్నారు. సో మీ జీవితంలో కూడా చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యంతో
మీరు కనెక్ట్ అయి ఉండండి. బోధతో మీరు కనెక్ట్ అయి ఉండండి. ప్రభు కొన్ని విషయాలు నాకు చెప్పాడు ఈ నూతన సంవత్సరం గురించి. హీ టాక్డ్ టు మీ అబౌట్ ఫ్రెష్ అనాయింటింగ్. క్రొత్త తైలం గురించి చెప్పాడు. నేను క్రొత్త తైలంతో నేను అభిషేకిస్తానన్నాడు. క్రొత్త తైలంతో అభిషేకించినప్పుడు ఏమేమి జరుగుతుందో దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో అవే జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. సో మార్నింగ్ సర్వీస్ వాక్యం అంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను. అసలు బైబిల్ కూడా తెరవనీయలేదు దేవుడు. సో ఆత్మదేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళాము అంతే. సో తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత చూస్తే నాకు ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టి అని చెప్పాడు అనమాట. మీరు పాట పాడుతుండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చాడు. నేను ఆత్మవశుడుని అయిపోయాను. తర్వాత 10 నిమిషాలు ఏం జరిగిందో నాకు తెలియదు. 10 నిమిషాల తర్వాత దగ్గర 3/4 గంట నుంచి గంట సేపు నేను మత్తునై ఉన్నాను. ఒక డ్రంకర్డ్ పర్సన్ ఎలా ఉంటాడో అలా గంట సేపు ఉండిపోయాను. నా చేతులు ఏమాత్రం కూడా శక్తి లేకుండా పోయింది. మొబైల్ పట్టుకునేదానికి కూడా శక్తి లేనంతగా నేను ఆత్మవశుడను అయిపోయాను. ఎక్కడ తాడిపత్రి, ఎక్కడ హైదరాబాదు, లైవ్లో చూస్తున్నటువంటి వారు ఆత్మవశులైపోయారు, ఆత్మచేత నింపబడ్డారు. సో ఇఫ్ యూ హ్యావ్ డిజైర్, if you get connected to the teaching and believe the teaching, బోధను నమ్మి బోధను అంగీకరించి నీవు ఆశిస్తే దేవుడు నీకు కూడా క్రొత్త అభిషేకాన్ని దేవుడు దయచేస్తాడు. అభిషేకము అంటే దేవుని యొక్క శక్తి. ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేయవద్దండి. గాడ్స్ అనాయింటింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. ప్రియులారా, నేను సింపుల్గా ఒక విషయం చెప్తాను. సో ఐ రిమెంబర్, ఒక బ్రదర్ నాతో వచ్చి ఈ విషయం షేర్ చేసినప్పుడు నాకు అనంతపురం ఫెయిత్ చర్చ్ నాకు బాగా గుర్తుకొచ్చింది. ఇక్కడ నేను టీచ్ చేసింది బాగా గుర్తుకొచ్చింది. నేను టీచ్ చేసేటప్పుడు, నేను బోధించేటప్పుడు, మంచి పోరాటం గురించి నేను బోధించేటప్పుడు నాకు 2-3 సార్లు ఆలోచనలు వచ్చాయి. ఇలా కూడా సాతాను శోధిస్తాడా అని అనిపించింది. కానీ దేవుడు నాకు చెప్పాడు కాబట్టి బోధించాను అంతే. ఐ థాట్ బై ఫెయిత్. నా రీజనింగ్ ఒప్పుకోకున్నా కూడా, నా రీజనింగ్ యాక్సెప్ట్ చేయకున్నా కూడా, ఈ పాయింట్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు అని అనిపించినా కూడా ఐ థాట్ బికాస్ గాడ్ టోల్డ్ మీ. దేవుడు చెప్పాడు కాబట్టి నేను బోధించాను అనమాట. నాకు మొన్నటి దినం ఒక బ్రదర్ వచ్చి తను చెప్తున్నాను అనమాట. తను చెప్పినటువంటి టెస్టిమనీ మీరందరూ కూడా మంచి పోరాటం నా బోధ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనము టీచింగ్తో మనము కనెక్ట్ అయి ఉంటే, ఆ టీచింగ్లో ఆ బోధలో మనము నిలిచి ఉంటే ఎలా ఉంటుందో, నిలిచి ఉండకపోతే ఏమవుతుందో అని. సో బ్రదర్ గారు చెప్పారు, 1 lakh నేను పోగొట్టుకున్నాను, చేతిలో 1,00,000 రూపాయలు నేను పోగొట్టుకున్నాను. సో బోధలో ఉండకపోవడం వల్ల, అబైడ్ కాకపోవడం వల్ల మనకు లాస్ జరుగుతుంది. సో ఇంకో బ్రదర్ గురించి నేను చెప్తాను. ఆయన డబ్బులు పోగొట్టుకోలేదు కానీ మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు. డబ్బులతో కొనలేము అది. సో ఏమి జరిగింది అంటే సో 31వ తారీఖు నాడు దేవుని యొక్క అభిషేకం రావడం, దేవుని యొక్క వాక్యం వేయడం, వెంటనే హీ వాంటెడ్ టు ఒబే గాడ్స్ వర్డ్. సో హీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడం మొదలుపెట్టే, ప్రపంచం ఎట్లా ఉన్నా కూడా దేవుని స్తుతిస్తాను, దేవుని ఆరాధిస్తాను, దేవుని నామాన్ని పోగొడతాను అని తీర్మానం చేసుకున్నాడు. పాటలు పాడడం మొదలుపెట్టాడు. వెన్ హీ వాస్ ప్రైజింగ్, స్తుతిస్తున్నప్పుడు ఏమైంది తెలుసా? ఆయన మనోనేత్రాలు తెరవబడి స్పష్టంగా చూడగలుగుతున్నాడంట. ఏంటంటే ప్రభు చిరునవ్వు నవ్వుతూ సంతోషంగా స్తుతులను వింటున్నాడంట. సో అది చూస్తుండే కొద్దీ ఇంకా ఎగ్జైటేషన్తో, ఇంకా ఎమోషనల్గా బాగా స్తుతిస్తూ ఉన్నాడు. సడన్గా ఏమైందంటే ఒక 3 రోజులైన తర్వాత ఆ దృశ్యం కనపడలేదంట. అంటే ప్రభు చిరునవ్వు నవ్వుతున్నటువంటి దృశ్యము కనిపించలేదు. ఎప్పుడైతే ఆ దృశ్యం కనిపించలేదో అప్పుడు అటాక్ స్టార్ట్ అయింది. ఏమి స్టార్ట్ అయిందంటే ఆయనకు 2-3 రకాల తలంపులు వచ్చాయంట. ఏమొచ్చా తెలుసా? నీ స్తుతి దేవునికి నచ్చలేదు, నీ మీద దేవునికి కోపం వచ్చింది, నీ మీద
దేవునికి కోపం వచ్చింది. ఎప్పుడైతే ఈ ఆలోచనలు వచ్చాయో ఇంకా నోరు తెరవలేకపోయాడు, స్తుతించలేకుండా పోయాడంట, పాటలు పాడలేకుండా పోయాడంట. 3rd నుండి 3వ తారీఖు నుంచి ఇన్ని రోజులు 2 వారాలకు పైగా పాడలేక, స్తుతించలేక, నెమ్మది లేక, గందరగోళంతో దాదాపుగా 2 వారాలు. హీ లివ్డ్ 2 weeks విత్ రెస్ట్లెస్నెస్ ఇన్ హిజ్ మైండ్, వితౌట్ పీస్. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో. సో అప్పుడు నేను బైబిల్ తెరిచి నేను చూపించాను. ఏం చూపించాను? మీకు బోధించింది చూపించాను. యెషయా 54:9 చూపించాను. యెషయా 54:9 ఏముందండి? నేను నీ మీద కోపపడనని ఒట్టు పెట్టుకుంటున్నాను. హల్లెలూయా. ఆ వాక్యము ఆ బ్రదర్ యొక్క మనసులో స్థిరపడలేదు గనుక సాతాను ఏం చేశాడు? మోసగించేశాడు. గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ అన్నాడు. మీరు ఏమన్నా తప్పు చేశారంటే, సార్ ఏం తప్పు చేయలేదు సార్, నేను బాగా ఈ క్రొత్త సంవత్సరంలో బాగా ఎదగాలనుకుంటున్నాను. ఐ డిడ్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్ జస్ట్ బికాస్ ఐ డిడ్ నాట్ సీ గాడ్ స్మైలింగ్. దేవుడు చిరునవ్వు నవ్వుతుండడం నాకు కొన్ని రోజులు కనిపించిన తర్వాత కనిపించలేదు, కాబట్టి నాకు డౌట్ వచ్చింది. అప్పుడు సాతాను ఎంటర్ అయిపోయాడు. చూసారా ఎలా సాతాను మోసం చేస్తాడో. సో కాబట్టి ఈ బోధ డైజెస్ట్ అయ్యంటే దేవునికి నా పైన కోపము రాదు. సో నేను అప్పుడు చెప్పాను, నువ్వు 1000 తప్పులు చేసినా కూడా దేవునికి కోపము రాదు. మరి అలాగని 1000 తప్పులు చేస్తే ఏమవుతుందంటే నీ జీవితాన్ని నువ్వు స్పాయిల్ చేసుకుంటావు. తప్పులు చేసినప్పుడు సాతానుకు నువ్వు లొంగుతున్నావు, సాతానుతో నువ్వు సహకరిస్తున్నావు. కాబట్టి సాతానుతో సహకరిస్తే జరిగేదంతా నష్టమే, నాశనమే, నరహత్యే జరుగుతుంది. సాతానుతో ఏకీభవిస్తే దానికి దేవునికి సంబంధం లేదు. సో కాబట్టి దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. మనలాగా మాట్లాడాయన, ఆయన ఒక మాట మాట్లాడాడంటే ఇంక అంతే. నోవహు టైంలో నేను ఒట్టు పెట్టుకున్నాను ఏమని, మరొకసారి నోవహు టైంలో జరిగినట్లు మరొకసారి జరగదు అని దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. ఈ రోజు వరకు జరిగిందా? జరగలేదు. ఒట్టు పెట్టుకున్నాడు ఆయన, జరగదు అన్నాడు, కాబట్టి జరగలేదు. ఈ రోజు వరకు జరగలేదు. అదే ఏమంటున్నాడు ఇప్పుడు? నీ మీద నేను కోపపడనని నేను ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎవరి మీద పెట్టుకుంటాడు? ఆయన మీద పెట్టుకున్నాడు. ఐ స్వేర్ బై మై సెల్ఫ్ దట్ ఐ విల్ నాట్ బి యాంగ్రీ టువర్డ్స్ యూ అన్నాడు. సో నేనేమంటానంటే అబాయిడింగ్ ఇన్ ద టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ బోధలో నిలిచి ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను, సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. గర్జించు సింహము వలె అంటే ఏంటి? అది వాక్యానికి వాక్యమే అర్థం చెప్పాలి. రాజు యొక్క కోపము గర్జించు సింహం లాంటిది అంట. అదన్నమాట కనెక్టింగ్ లింక్. సో కాబట్టి కోపం, రాజు యొక్క కోపము గర్జించు సింహం లాంటిది. అపవాది గర్జించు సింహములే అంటే వాడి యొక్క వెపన్, ఒక వెపన్ ఏమిటంటే గాడ్ ఈజ్ యాంగ్రీ టువర్డ్స్ యూ. అది వెపన్, అది నిన్ను ఒప్పిస్తాడనమాట. దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు అన్నప్పుడు ఇంక నీ ఇంబ్యాలెన్స్ అయిపోతావు, నీవు మానసికంగా ఇంబ్యాలెన్స్ అయిపోతావు, మానసికంగా స్థిరత్వాన్ని నువ్వు కోల్పోతావు. సో కాబట్టి మంచి పోరాటం అదే అండి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించండి. ఏం స్థిరం కావాలి? దేవుడు చిరునవ్వుతో కనిపించకున్నా నా విషయంలో దేవుడు సంతోషంగా ఉన్నాడు. నేను స్తుతిస్తే నాకు మంచిది, నేను స్తుతిస్తే నా స్తుతులను నా దేవుడు ఆస్వాదిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. సో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలాసార్లు బోధలో మనము నిలిచి ఉండకపోవడం వల్ల సాతాను మోసం చేస్తాడు. సో దట్స్ వై ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో వాట్ గాడ్ ఈస్ టీచింగ్. దేవుడు ఏమి బోధిస్తున్నాడో నేను క్లియర్గా చెప్పగలను, గుండె మీద చేయి వేసుకొని చెప్పగలను. నేను బోధించేది నా బోధ కాదు, నాలో ఉండి తండ్రి మాట్లాడుతున్నాడని యేసయ్య ఎలా చెప్పాడో నేను కూడా ధైర్యంగా ఆయన ఇంటిలో ధైర్యంగా నేను చెప్పగలను. మాట్లాడేది నేను కాదు, నాలో నుండి యేసయ్య మాట్లాడుతున్నాడు, మారు రూపంలో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ మాటలకు విలువనిస్తారో, ఎవరైతే ఈ మాటలకు గౌరవాన్ని ఇస్తారో, ఎవరైతే ఈ మాటలు నమ్ముతారో, ఎవరైతే ఈ మాటలు అంగీకరిస్తారో వారిలో ఈ వాక్యము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. సో నేను చెప్తున్న దాదాపుగా ఫ్రీ అయిపోయాడు. సో ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే మొత్తం బంధకాలన్నీ తొలగిపోయాయి. అండ్ హీ వాజ్ రిజాయిసింగ్ అండ్ హీ వాజ్ సీయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అగైన్. హల్లెలూయా. మరలా 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 సంతోషంగా దేవుని స్తుతిస్తూ
ఆరాధిస్తున్నాడు. మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే సత్యాన్ని మీరు తెలుసుకుంటారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సేటన్ ఈజ్ ఆల్వేస్ వాంట్స్ టు డిసీవ్ యూ. సో అతను ఎప్పుడు కూడా నిన్ను ఏదో ఒక రకంగా మోసం చేసి మభ్యపెట్టి బంధించి ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉంటాడన్నమాట. వదిలిపెట్టాడు వాడు, అది వాడి పని అన్నమాట. సో వాడు అంత యాక్టివ్గా పని చేస్తున్నప్పుడు మనం చాలా హుషారుగా ఉండాలి, చాలా మనము అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. సో అందుకే మంచి పోరాటంలో చెప్పాను, విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. అంటే మనం ఆ బోధ యందు నిలిచోండి, ఆ వాక్యాన్ని బాగా విని ఆ వాక్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటే సాతాను మనల్ని తరమడం కాదు, మనమే సాతాను తరమగలం అనమాట. హల్లెలూయా. కెనీత్ గారు అంటారు, నాకు సత్యం తెలియనంత వరకు వాడు నన్ను వెంటాడాడు, సత్యం తెలిసిన రోజు నుండి వాడిని వెంటాడుతున్నాను, ఈ రోజు వరకు కూడా వాడిని తరుముతూనే ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అబైడ్ ఇన్ ద టీచింగ్. సి దెర్ ఈస్ అనదర్ థింగ్. నేను ఇంకో విషయం చెప్తాను, దయచేసి ఎవరు కూడా అంటే డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. సో నేను ఏది చెప్పినా కూడా చాలాసార్లు ఏది చెప్పినా కూడా దట్స్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ. సి కొంతమందికి ఒక అలవాటు ఏమిటంటే అన్నీ ఫాలో అవుతుంటారు అన్నమాట, అన్ని బోధలు వింటూ ఉంటారు. నాకు దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, నేను బుక్స్ బాగా కొనేవాడిని, స్పిరిచువల్ బుక్స్ తర్వాత చాలా బాగా కొనేవాడిని. దగ్గర ₹1,00,000 పైన వర్త్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే దగ్గర ₹1,00,000 విలువ చేసే పుస్తకాలన్నీ అన్ని స్పిరిచువల్ బుక్స్ అనమాట. అందరూ ఆథర్స్, ఇంగ్లీషు, తెలుగు అన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయన్నమాట. ఒకానొక టైంలో దేవుడు నన్ను కెనీత్ హేగిన్ గారికి పరిచయం చేసిన తర్వాత దేవుడు నాకు చెప్పిన ఒక మాట ఏమిటంటే, దేవుడు నాకు చెప్తున్నా, నేను అన్ని మూట కట్టి పైకి ఎక్కించన్నాడు. అన్ని పుస్తకాలు ₹1,00,000 విలువైనటువంటి పుస్తకాలు అన్ని మూట కట్టి పైకి ఎక్కించు అన్నాడు. అన్ని పైకి ఎక్కించు అన్నాడు. డోంట్ రీడ్ ఎవ్రీథింగ్ అన్నాడు. యూ ఫాలో దిస్ టీచింగ్ అన్నాడు. ఈ బోధను నీవు ఫాలో కా అన్నాడు. ఈ బోధకు అనుగుణంగా ఉండే బోధన మాత్రమే నువ్వు ఫాలో కానీ దేవుడు నాకు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ దేవుడు నాకు ఇచ్చాడు. అన్నీ చుట్టేసి పక్కన పెట్టి కెనీత్ హేగిన్ గారి మెసేజెస్, ఆడియో మెసేజెస్, వీడియో మెసేజెస్, బుక్స్ ఇవన్నీ తీసుకొని కెనీత్ హేగిన్ గారి బోధ విన్నటువంటి ఆయన శిష్యులు వారి బోధను కేవలం ఇవి మాత్రమే చదువుతాను, ఇవి మాత్రమే వింటాను. ఇంక వేరే వాటి జోలికి నేను అసలు పొమ్మన్నా పోను. ₹1,00,000 ఇచ్చినా కూడా పొమ్మన్నా పోను. మిక్స్డ్ టీచింగ్ పడిందంటే చాలా డేంజర్. మిక్స్డ్ టీచింగ్ పడిందంటే సో ఏమవుతుందంటే యూ విల్ నాట్ హ్యావ్ వెరీ క్లియర్ పిక్చర్. యూ విల్ డౌట్. సో సందేహం వస్తుంది, ఎస్టాబ్లిష్ కాలేం మనం. సో కాబట్టి ఒక బోధ మనకు చాలా ఇంపార్టెంట్. ఆ బోధను పరీక్షించి ఇఫ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ గాడ్, అది దేవుని దగ్గర నుంచి వస్తుంది అంటే అందులో ఇంకా స్టిక్ అయిపోవాలి. కెనీత్ హేగిన్ గారి బోధను దేవుడు నాకు చెప్పాడు. ఎందుకు అంటే ఆయన సొంత థియరీలు ఆయన చెప్పలేదు. 9 సార్లు యేసుక్రీస్తు ప్రభు ముఖాముఖిగా ఫిజికల్గా భౌతికంగా కూర్చొని వాక్యాన్ని వివరించాడు. ఈ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా ఇంటర్ప్రిట్ చేయాలి, ఇలా బోధించాలి, ఇలా అర్థం చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తుగా ముఖాముఖిగా కెనీత్ హేగిన్ గారితో 9 సార్లు 9 టైమ్స్, కొన్నిసార్లు గంటన్నరకు పైగా కూర్చొని బోధించాడనమాట. సో అందుకే ఆ బోధ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకే నేను అసలు ఎవరి బోధ అంటే వారి బోధ నేను అసలు వినను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏమంటే ఇవి తింటారండి, వినడం అంటే తినడమే. ఏవి పడితే అవి మనము తినకూడదు కదా, మనము టెస్ట్ చేసి తినాలి. ఏ హోటల్లో బాగుందని మన హోటల్లో విచారించి మనం తింటాం. సో హియరింగ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఫీడింగ్ యువర్ స్పిరిట్ మ్యాన్ను మనం ఫీడ్ చేస్తున్నట్టు అనమాట. మనం వింటూ ఉన్నప్పుడు మనం ఏ బోధకు ఎక్స్పోజ్ అవుతామో ఆ బోధతో మనము మన ఆత్మను పోషిస్తున్నాం అన్నమాట. సో కాబట్టి
నిన్ను ప్రోత్సహించేది, నిన్ను బలపరిచేది, నీకు సత్యాన్ని తెలియజేసేది, నిన్ను ధైర్యంగా ఉంచేది, నిన్ను ఎక్విప్ చేసేదే అది దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధ అన్నమాట. సో కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో దేవుడు ఎప్పుడు కూడా ఆ బోధలో నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. గాడ్ విల్ బి స్పీకింగ్ టు యూ ఇఫ్ యూ కీప్ ఆన్ ఫాలోయింగ్ ద టీచింగ్. నేను ఒకటి బోధిస్తూ ఉంటాను, దేవుడు ఇంకొకటి మీతో నీ అక్కరను బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దట్స్ హౌ గాడ్ ఆపరేట్స్. సో కాబట్టి నేనేమంటానంటే, దేవుడు నీకు ఒక స్థలాన్ని ఇచ్చినప్పుడు, ఒక మందిరాన్ని చూపించినప్పుడు, ఒక పరిచర్ను దేవుడు నీకు చూపించినప్పుడు, ఇక్కడ ఉండు, ఇక్కడ నాటబడు, ఇక్కడ నేను నిన్ను దర్శిస్తాను అన్నప్పుడు ఆ బోధను మనం ఫాలో అవుతుండాలి. ఫాలో కాకపోతే ఏమవుతుందంటే కొన్ని మిస్ అయిపోతాం మనం. కొన్ని మిస్ కావడం వల్ల మనకు ఏం మిస్ అయ్యామో తెలియదు. దట్ ఇస్ ద బ్యాడ్ పార్ట్. సాడెస్ట్ పార్ట్ అంటే ఏం మిస్ అయ్యామో తెలియదు. మిస్ అయిన తర్వాత దానివల్ల మనం ఏం లాస్ అవుతామో మనకు తెలియదు, కానీ లాస్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. సో టీచింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద బెస్ట్ థింగ్ దట్ ఎ పర్సన్, అ క్రిస్టియన్ కెన్ డూ ఈజ్ సిట్ బిఫోర్ అన్ అనాయింటెడ్ టీచింగ్. ప్రీచింగ్లు ఎట్లా అంటే నీళ్ళు ఇచ్చినట్లే అనమాట. అంటే దేవుడు సాయం చేస్తాడు, దేవుడు దీవిస్తాడు, నేను సమస్యలన్నీ పోతే నేను గాస్పెల్లో చెప్తుంటాడు చూసారా, అది ప్రీచింగ్ అనమాట. టీచింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం, నువ్వు ఎదిగేటట్లు చేయడం. బోధించడం వేరు, ప్రకటించడం వేరు. ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్. ఆ టీచింగ్ అనేదే మన జీవితాలను కడుతుంది. సో కన్సిస్టెంట్గా మనం ఒక బోధను మనం ఫాలో అవుతున్నప్పుడు ఆ బోధ ద్వారా మనము తయారవుతాం. హల్లెలూయా. ఒక సిస్టర్ గారు నాకు కాల్ చేశారు. తను ఫారిన్ కంట్రీస్లో ఉంటారనమాట. ఫారిన్ కంట్రీస్లో ఉండి తను కాల్ చేశారు. కాల్ చేసి ఒక 15 మినిట్స్ నాతో 15 మినిట్స్ మాట్లాడితే దగ్గర తను మాట్లాడిన విషయంలో ఒక కనీసం అంటే 10 నుంచి 20 కరెక్షన్స్ చేశాను. 10 నుంచి 20 విషయాలు సరి చేశాను. వాక్యం చెప్పి సరి చేశాను. చాలా ఆశ్చర్యపడ్డారు. మేము చాలా సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నామే, చాలా ఇయర్స్ నుంచి మేము సేవ చేస్తున్నాం, ఇవన్నీ మాకు తెలియదు, మేము ఇవన్నీ కరెక్ట్ అనుకుంటున్నాం. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను చెప్పాను, అమ్మగారు ఈ జ్ఞానం అంతా దేవుని యొక్క కృప వలన, కెన్నెత్ హేగన్ గారి అన్న దైవజనుని వలన ఇదంతా మేము నేర్చుకున్నాం. మాకు ఒక కాన్సెప్ట్ను దేవుడు ఇచ్చాడు. సో కాబట్టి ఆ కాన్సెప్ట్కు ఏది అగెన్స్ట్గా ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా దాన్ని మేము ఒప్పుకొనే ప్రసక్తే లేదు. సో యూ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ యూ విల్ బికమ్ సింగిల్ మైండెడ్ ఇఫ్ యూ అబైడ్ ఇన్ వన్ టీచింగ్. సో కాబట్టి టీచింగ్ అనేది ఏంటో తెలుసా, అది స్పెషల్ అన్నమాట. టీచింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పౌలు అంటాడు, నేను నాటాను, అపోల్లో నీళ్ళు పోసాడని. పౌలు ఎలా నాటాడంటే బోధించి నాటాడు. మరి అపోలో ఏం పోసాడు? నీళ్లు పోసాడు, విషం పోయలేదు. కొన్ని రకాల కెమికల్స్ ఉన్నాయన్నమాట. ఒక చెట్టు చనిపోవాలంటే కింద కొంచెం తవ్వి వేల దగ్గర లిక్విడ్ వేశారనుకోండి, కెమికల్, చెట్టు కాలిపోతుందంట. సో అపోలో ఏం చేశాడంటే పౌలు నాటిన విత్తనానికి అపోలో నీళ్లు పోసాడు. సో కాబట్టి డివైన్ హెల్త్ ఈజ్ గాడ్స్ విల్ అని మీరు విన్న తర్వాత, దేవుడు అనారోగ్యం కూడా ఇస్తాడు అని మీరు వింటే ఏమవుతుంది తెలుసా? నేను విత్తాను, మరొకడు విషం పోసాడు అని అర్థం. గాడ్ టేక్స్ ప్లెజర్ ఇన్ యువర్ ప్రాస్పెరిటీ. తన సేవకుని అని తెలుగులో ఉంది, తన యొక్క పిల్లల యొక్క క్షేమాన్ని చూచి యెహోవా సంతోషిస్తాడు అని నేను బోధించినప్పుడు, లేదు దేవుడు మనకు శ్రమలు ఇస్తాడు, శ్రమల ద్వారా మనకు నేర్పిస్తాడు, అవి అటువంటి ఇంకొక బోధ విన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నేను విత్తనం విత్తితే ఆ విత్తనానికి మరొకరు విషం పోసారని అర్థం. అప్పుడు అది చచ్చిపోతుంది, కన్ఫ్యూజన్లో అయిపోతారు. ఏది కరెక్టో తెలియదు, ఏది రైటో తెలియదు, ఏది రాంగో తెలియదు. సో అందుకే విశ్వాసమందు స్థిరులై. సో మైండ్ రెన్యూవల్ అంటే అర్థం ఏమిటంటే, మనసు రూపాంతరం చెందడం అంటే అర్థం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి మన అభిప్రాయాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా. మన అభిప్రాయాలు వాక్యానుసారంగా లేకపోతే ఆ అభిప్రాయాన్ని ఏం చేయాలి తెలుసా? దాన్ని తీసేసుకొని మన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. దానినే దీనత్వము అంటాం.
దీనత్వం అనేది బట్టల్లో లేదు. దీనత్వం అన్నటువంటిది అది మనసుకు సంబంధించిన విషయము. హ్యూమిలిటీ ఈజ్ అబౌట్ ద యాటిట్యూడ్ దట్ వీ హ్యావ్. దేవుడు ఏమన్నాడు? నువ్వు తలగానే ఉంటావు అన్నాడు. నేను తలను, నేను కింగ్ను అంటే అది గర్వము కాదు, అది సత్యము. దట్ ఈస్ ద ట్రూత్. దేవుడు చెప్పిన దానికి నేనైతే దాన్ని అంగీకరించను, నేను మంటి పురుగునని ఒత్తు పలికి మరి చెబితే అది దీనత్వం అనుకుంటారు. కాదు, అది దీనత్వం కాదు. ఏమండి, కొన్ని చాలా విషయాలు, కొన్ని కాదు కానీ చాలా విషయాలు కామన్ సెన్స్తో చెప్పొచ్చండి. ఏమండి, పురుగులకు ఎవరు పుడతారండి? పురుగులకు మనుషులు పుడతారా? ఏమండి, పురుగులకు పురుగులే పుడతాయండి. నువ్వు పురుగు అంటే మీ నాయన ఎవరు అన్నట్లు? ఇప్పుడు నువ్వు అనవసరంగా నువ్వు దేవుని పురుగు అంటున్నావు అనమాట. కొంతమంది తండ్రులు తిడుతున్నారు, గాడిద కొడక అని తిడుతుంటారు. అంటే ఏంటి, ఎవరిని తిట్టుకుంటున్నట్లు? కొంచెం జాగ్రత్త మనం తిట్టేటప్పుడు. నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు, పిల్లోని నేను తిట్టుకోవడం లేదు, నిన్ను నువ్వు తిట్టుకుంటున్నట్టు అనమాట. నేను పురుగును అంటే నిన్ను కన్నవాడు ఏం కావాలి? రక్తం పెట్టి పురుగును కొనాలి ఆయన. ఏమండి, సమస్త పురుగులను ఏలంటే నేను పురుగును అంటే ఏంటి అర్థం? అది దీనత్వం అనుకుంటారు. హ్యూమిలిటీ ఈజ్ నాట్, హ్యూమిలిటీ ఈజ్ టీచబిలిటీ. టీచబిలిటీ అంటే అభిప్రాయాన్ని మార్చుకోగలగాలి. ఎప్పుడు? దేవుడు నీ అభిప్రాయం తప్పు, నీ అభిప్రాయాన్ని చేంజ్ చేసుకున్నప్పుడు, ప్రభువా అవునా, ఓకే, నా అభిప్రాయం చేంజ్ చేసుకుంటా. నేను తిరిగి జన్మించిన తర్వాత మా హాస్టల్, కర్నూలు మెడికల్ హాస్టల్లో పక్కనే చర్చి ఉండేది. చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆల్రెడీ బాగా సీట్స్ వేశారు వాళ్ళు. ఏం సీట్స్ వేశారు? ఈ పెంతకోస్తలతో జాగ్రత్తగా ఉండండి, లబలబలబలా అంటుంటారు, పెంతకోస్తు గలిబిలి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ విన్నామన్నమాట. విని 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 లోపల ఏమైపోయాయి? ఫీడ్ అయిపోయాయి. ఆడ నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టము. సో బుక్ రూమ్లోకి వెళ్తే పుస్తకాలని పెంతకోస్తు గలిబిలి ఇట్లాంటి పుస్తకాలు అన్నమాట. కొన్నాము అవి కూడా. కొని ఎవరైనా భాషలు అంటారు, నమస్కారం, వీళ్ళంతా గలిబిలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో, అవి పడ్డాయి. కానీ ఏమైపోయిందంటే అక్కడ సంఘానికి వెళ్తున్నప్పుడు అది నాకు సరిపోవడం లేదంటే నాకు హెల్ప్ చేయలేకుండా ఉంది, నా అవసరతలను తీర్చలేకుండా ఉంది, నా నీడ్స్ ఏమున్నాయో తీర్చలేకుండా ఉన్నాయి. నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను, ఏంటి ప్రభువా, నేను వస్తున్నాను, నేను మందిరానికి వస్తున్నా, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నా జీవితంలో నేను ఏదో మిస్ అవుతున్నా, ఏదో కోల్పోతున్నా, ఏదో లేదు. దెర్ ఇస్ మోర్ దాన్ దిస్. దీనికంటే ఏం చెప్తారు తెలుసా? పాస్టర్లకు వెళ్ళి సమస్యలు చెప్తే ఏం చెప్తారు? ఏ పాస్టర్లు అయినా మనుషులే కదండి. చెప్తే ఏమంటారు? ప్రార్థన చేసుకో బ్రదర్ అంటారు. ఏమైనా చెప్పు సమస్య, మీరు ప్రార్థన చేసుకోండి బ్రదర్. ఉచిత సలహాలు, ఒక్క రూపాయి నయా పైసా ఖర్చు కాదు. ప్రార్థన చేసుకోండి బ్రదర్, చేసుకొని వర్కౌట్ కావడం లేదన్నమాట. అందుకే అడిగితే మళ్ళీ దానికి జవాబు అదే, ప్రార్థన చేసుకోండి బ్రదర్ అంటారు. ఏం చెప్పాలో తెలియక ఇంకా వేట ఆడడం మొదలు పెట్టాను. ఎక్కడ మీటింగ్ జరిగితే ఎక్కడికి పోవడం, ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉంది. ఒకరోజు అయితే చాలా బాధేసిందండి, చాలా బాధేసి పొద్దున్న నుంచి తినలేదు. ప్రభువా నాకు నువ్వు, ఇదంతా నా పర్సనల్గా వ్యక్తిగతంగా దేవునితో నాకు సంభాషణ జరుగుతుంది. నా లైఫ్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నా పక్కన ఉన్న స్టూడెంట్స్కి కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా ఇంట్లో ఎవరికి ఏమి తెలియదు అనమాట. ఐ వాస్ టాకింగ్ లార్డ్, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ ఫర్గివెన్. నేను క్షమించబడ్డా, నేను తిరిగి జన్మించాను, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ మిస్సింగ్ సో మచ్. నేను ఏమీ తినను ప్రభువా, నేను ఏమీ తినను అని పొద్దున్నుంచి మొండికేసుకొని ఏమీ తినకుండా అట్లే ఉన్నానండి. అట్లే కాలేజీ పోయాను, అట్లే పోయాను. నాకు ఇంక ఎట్లా అంటే ఎక్కడ పోస్టర్ కనపడితే సువార్త కూడికలు అంటే అక్కడికి వెళ్ళిపోతాను నేను. సో అట్లా బాగా తిరిగామని ఆ రోజు చూశానన్నమాట. చూస్తే ఒక సువార్త కూడికని మీటింగ్ కనపడి, సో అక్కడ ఎవరు అంటే మా ఊరే అనమాట, కడప, టీడీ ప్రసన్న కుమార్ గారు, ఆయన మీటింగ్ జరుగుతున్నాయి. అది ఐ థింక్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు, మరి ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయి కూర్చున్నా, ఏమన్నా దేవుడు చెప్తాడేమో లేని వెళ్ళి కూర్చున్నా అనమాట. కూర్చుంటే సో పాటలు పాడారు, బ్రదర్ వచ్చి మైక్ తీసుకొని ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నాడంటే, నేను మామూలుగా ఈరోజు సువార్త చెప్పాలి, సువార్త చెబుతాను, యేసు ప్రభువు మరణము, సమాధి, భూస్థాపన, పునరుత్థానం గురించి నేను చెప్పాలి. ఈరోజు నేను లాడ్జ్లో ప్రార్థన చేస్తుంటే
దేవుడు నాకు చెప్పాడు, పరిశుద్ధాత్మ గురించి చెప్పు అని చెప్పాడు. కాబట్టి ఈడ ఎవరో ఒకరు ఉన్నారు అన్నాడు. ఎవరో ఉన్నారు, వారికి ఇది అవసరం, వారి కొరకే దేవుడు చెప్పమన్నాడని మొదలు పెట్టాడండి. నేను పుట్టినప్పటి నుంచి, అంటే తిరిగి పుట్టినప్పటి నుంచి, తిరిగి జన్మించినప్పటి నుంచి ఈ పరిశుద్ధాత్మను గురించి విన్న పాపాన పోనండి. పరిశుద్ధాత్మ అంటే గలిబిలి, పెంతెకోస్తు గలిబిలి. ఆ పుస్తకం కనపడేది నాకు. ఆల్రెడీ గలిబిలో ఉన్నాం మనము, మళ్ళా గలిబిలి ఎందుకు మనకు? కొత్తగా గలిబిలి నుంచి బయటికి రావాలని కోరుకుంటుంటే మళ్ళా కొత్త గలిబిలు మాకెందుకని చెప్పేసి అసలు దాని జోలికే పోయేవాని కాదు. ఆ రోజు పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడి మొదలు పెడితే, ప్రియులారా, నాకు తెలుసు ఆడ కనీసం ఒక 3,000 మంది పైన ఉన్నారు. నాకు క్లియర్ కట్గా తెలుసు, నా ఒక్కని కోసమే ఆ రోజు బ్రదర్ గారు నాకు వాక్యం చెప్పారు. నా ఒక్కని కోసమే నాకు తెలుసు అక్కడ నాకు తెలుసు. ఐ న్యూ ఫర్ షూర్ 120%. నా ఒక్కని కొరకు పొద్దునుంచి రాత్రి వరకు నేను ఆశపడిన దాన్ని బట్టి అన్ని మాసాల నుంచి, సంవత్సరాల నుంచి నా యొక్క డిస్సాటిస్ఫాక్షన్ ఆ విషయంలో నాకు సహాయం చేసేదానికి దేవుడు తన సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే నేను నాకు ఈ సబ్జెక్ట్ అయితే లేదే. ఎఫెస్లోకి వెళ్ళి పౌలు అడిగాడు కదా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే ఎవరేమన్నారు? అసలు హూ ఈజ్ హీ అన్నారు. ఎవరైనా అన్నారు. నా పరిస్థితి కూడా అదే. పరిశుద్ధాత్మ ఎవరో, అసలు ఏంటి బోధ? ఎప్పుడైతే వాక్యం గురించి చెప్పడం మొదలు పెడుతూనే నా కళ్ళు తెరవబడడం మొదలైంది. ఎప్పుడైతే ఆ బోధ విన్నానో నేనేం చేశాను తెలుసా? ఐ చేంజ్డ్ మై ఒపీనియన్. ఆ విషయాన్ని బట్టి నన్ను నేను చాలా అప్రిషియేట్ చేసుకుంటాను. ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. ఐ చేంజ్డ్ మై ఒపీనియన్. నేను వెళ్ళే మందిలో ఇది బోధిస్తారు, నేను మారడంట్లో నేను మొండికేసుకుని కూర్చోలేదు. ఎప్పుడైతే దేవుడు వాక్యం నుంచి చూపించాడో, 2-3 వాక్యాల ద్వారా దేవుని యొక్క సేవకుడు స్థిరపరిచాడో, ఐ హ్యావ్ ఇమ్మీడియట్లీ చేంజ్డ్ మై మైండ్, చేంజ్డ్ మై ఒపీనియన్. ఇంక ఎవరు ఏం బోధిస్తారో నాకు తెలియదు. నాకు వాక్యంలో నాకు కనిపించింది పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అవసరము. నాకు లేనిది అదే. వాక్యం ఉంది, సరిగా అర్థం కావడంలా, గలిబిలి ఉంది, స్పష్టత లేదు, శక్తి లేదు, ఏమీ లేదు. మైక్ పట్టుకోవాలంటే గడగడ ఇంకా వణుకుడు రోగం వస్తుంది అన్నమాట. స్టేజ్ ఫియర్ తెలుసా నాకు? చిన్నప్పుడు బాగా స్టేజ్ ఎక్కువని, కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత స్టేజ్ ఫియర్ చాలామందికి తెలియదు. అది నేను పెద్దగా ఎప్పుడు ఆ గత జీవితం గురించి చెప్పుకునే పని చేయను, ఎందుకంటే ప్రీచ్ ద వర్డ్ అన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ బోధించే పనిలో నేను ఎప్పుడు ఉంటానన్నమాట. స్టేజ్ ఫియర్, గడగడ వణికేది. అందుకు నాకు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. దేవుడు అంటే ప్రేమ, దేవుని పని చేయాలని నాకు చాలా తపన అన్నమాట. కానీ స్టేజ్ ఎక్కేదానికే ధైర్యం సరిపోతే, మైక్ పట్టుకునేదానికే ధైర్యం సరిపోతే. ఏంటంటే ఆ రోజు పేతురు గురించి చెప్పాడు బ్రదర్. పేతురు గురించి చెప్పాడు. పిరికివాడు ఒక చిన్నదాని ముందు అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చున్నాడు అన్నమాట. సో అటువంటి పిరికివాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందో మారిపోయాడు. ఆ అబ్బా పట్టుకున్నా, నాకు దొరికింది, నాకేం కావాలో నాకు దొరికింది. సో ఆ రోజు నుంచి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అడగడం నేను ప్రారంభించాను. నేనేం చెప్తున్నా అంటే, ఐ చేంజ్డ్ మై ఒపీనియన్. నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నాను. సో ఒక బోధను దేవుడు నీ ముందుకు తెచ్చినప్పుడు, అది నీ అభిప్రాయాన్ని, నీ ఒపీనియన్ను ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, సాత్వికముతో ఆ వాక్యాన్ని నీవు అంగీకరించాలి. దానినే దీనత్వము అంటాం. చినిగిపోయిన బట్టలు వేసుకొని, సంచులు తగిలించుకొని, నేను పురుగును, నేను దుమ్మును ధూళినని గుడిసెలో జీవించాలని చెప్పి ఇది కాదండి దీనత్వం అంటే. హ్యూమిలిటీ ఈజ్ అబౌట్ ద యాటిట్యూడ్, హ్యూమిలిటీ ఈజ్ అబౌట్ ద మెంటాలిటీ. ఒక వ్యక్తి దరిద్రుడిగా ఉండి గర్విష్ఠిగా ఉండగలడు, మరొక వ్యక్తి ధనవంతుడిగా ఉండి దీనుడిగా ఉండగలడు. ఇట్స్ అ వెరీ పాసిబిలిటీ. మీకు చెప్తాను చూడండి, మనిషి గర్వం ఎంత భయంకరమైందంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు. సో తను ఇంత మునుపు ఆర్డిటీలో, బత్తలపల్లి ఆర్డిటీలో పనిచేసేవాడు అనమాట. నా ఫ్రెండ్ పనిచేసేటప్పుడు ఎయిడ్స్ రోగుల మధ్య పనిచేసేవాడు. ఎయిడ్స్ రోగులు రేపు మొన్నాడు చనిపోతామన్న స్టేజ్లో ఉంటారనమాట. మాకు డాక్టర్స్గా మాకు తెలుస్తుంది, వీళ్ళు 5 రోజులు బ్రతుకుతారు, వీళ్ళు రేపు వెళ్ళిపోతారు.
రేపు పడుతుంది వికెట్, ఈ పర్సన్ రాత్రికి పైకి వెళ్ళిపోతాడు, వారం మాకు చూచాయిగా మాకు తెలుస్తుంది అన్నమాట. అలా రేపు మొన్నాడు చనిపోబోతున్న వారికి కూడా దేవుని గురించి చెబితే ఎంత రిజెక్ట్ చేసేవాళ్ళంటే, మా ఫ్రెండ్ చాలా ఆశ్చర్యపడ్డాడు. సరే రేపు చచ్చిపోబోతున్నాను అన్నటువంటి వారు ఎంత బాధలో ఉంటారు, ఎంత దిగులుగా ఉంటారు, ఎంత తగ్గిపోయి ఉంటారు. ఏమండి, దేవుడు లేడనేవాడు కూడా వాడికి ఏమైనా తగిలితే అబ్బా దేవా అంటాడు అన్నమాట. అటువంటిది రేపు పొద్దున 2 రోజులు చనిపోతాం అన్నటువంటి వారికి దేవుని గురించి చెప్తే మాకు దేవుడు వద్దు ఏమవద్దు. ఎంత గర్వము మనిషికి, ఎంత గర్వము. మళ్ళీ పోనీ ఏమైనా గర్వం వీళ్ళకి ఏమైనా ఉందంటే వాళ్ళకి ఏం ఉండదండి, ఏముండదు కాబట్టి అడుగుచ్చి చేరారనమాట. ఉంటే అక్కడెక్కడో 5 స్టార్ హాస్పిటల్స్లో ఏమంటే కార్పొరేట్ హాస్పిటల్లో చేరేవాళ్ళు, ఏమీ లేదు. కానీ భయంకరమైన గర్వం ఏంటంటే దేవుని గురించి మాకు వద్దు, ఎట్లా చేస్తాం మేము, అరగెన్స్. కాబట్టి దీనత్వం అన్నటువంటిది ఇట్స్ టోటలీ అబౌట్ ద మైండ్, కరెక్టబిలిటీ, తర్వాత టీచబిలిటీ అన్నమాట. అభిప్రాయాలను మార్చుకోగలిగే మనస్సు కలిగి ఉండడం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి అంటున్నాడు. మనం పుట్టినది మొదలుకొని ఇక్కడి వరకు రకరకాల వాతావరణాలకు ఎక్స్పోజ్ అయి ఉంటాం, రకరకాల బోధలు మనం విని ఉంటాం, రకరకాల అభిప్రాయాలు మనం విని ఉంటాం, అవన్నీ కూడా మన మనసులో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. స్టోర్ అయి ఉంటాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు మనకి, అన్నీ స్టోర్ అయి ఉంటాయి, రకరకాల అభిప్రాయాలన్నీ స్టోర్ అయి ఉంటాయి, వాటిని మనం నమ్ముతూ ఉంటాం అన్నమాట. సో దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు నీ అభిప్రాయానికి ఛాలెంజ్ చేస్తూ, మీ ఒపీనియన్స్ను సవాలు చేస్తూ దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, లార్డ్ ఐ సరెండర్, ఐఎమ్ సారీ, ఐ విల్ చేంజ్ మై ఒపీనియన్. భాషల గురించి విన్నప్పుడు నా ఒపీనియన్ మార్చుకున్నాను. ఏమనుకుంటారో ఏమో, ఎవరేమనుకుంటారో నాకు అనవసరం. నేను ఒక ప్రొఫెషనల్ మ్యాన్. చదువు రాని వాళ్ళు మాట్లాడితే చదువు రాలేదే, వారికి జ్ఞానం లేదు, తెలివి లేదు అని అనుకుంటారు. నేను ఒక ప్రొఫెషనల్ మ్యాన్, ఒక డాక్టర్. నేను సమాజంలో డాక్టర్ అయి ఉండి నేను భాషల్లో మాట్లాడడానికి ధైర్యం చేశాను, నేను ఓపెన్గా మాట్లాడడానికి ధైర్యం చేశాను. ఇప్పుడంటే ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు, కానీ 20 సంవత్సరాల క్రితం ఎక్కడ పెద్దగా కనిపించేది కాదనమాట. ఆ టైంలో కూడా భాషల గురించి దేవుడు నాకు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నేనేం చేశానంటే నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. ఎస్ లార్డ్, ఐ విల్ స్పీక్. నేను ఆ నిర్ణయం తీసుకొని మాట్లాడడం కంటిన్యూ చేశాను కనుక ఈరోజు వేల మంది, వందలు కాదు వేల మంది పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని, వరములు పొందుకొని దేవుని యొక్క రాజ్య విస్తరణలో వారు వాడబడుతూ ఉన్నారు. హల్లెలూయా. నేను నిలబడ్డాను. నేను అభిప్రాయాన్ని మార్చుకున్నాను, నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పుడు దేవుడు ఆ వరం గురించి నాకు తెలియజేశాడో ఆ రోజు నుంచి మొదలుపెట్టాను. సో నాకు ప్రసన్న కుమార్ గారి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకము అనేది ఒకటి ఉంది అని తెలిసింది. తర్వాత దాని గురించి ఇంకా డీప్గా నాకు అర్థం కాలేదు. అడగాల అన్నారు, అడిగాను 2 ఏళ్ళు అడిగాను. నింపు అని 2 ఏళ్ళు అడిగాను. ఇంకా నింపు అంటుంటే డిప్రెషన్ వచ్చేది నాకు. ఏంది ప్రభువా నింపు అని 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను, నింపు. ఒకసారి ఏం చేసేది తెలుసా అండి, పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు కూర్చున్నా, 12 గంటలు ఒకటే ప్రార్థన, నన్ను నింపు. ఏమైనా అయిందా సార్ అంటే ఏమీ కాలేదు, నీరసం వచ్చింది నాకు. నింపు అని నేను చెప్పాను, ప్రభువా ఇంకొకసారి ధైర్యం చేయండి ఆయన, 12 గంటలు నేను నా వల్ల కాదు, చాలా కష్టంగా, అంటే ఇంకా నిష్టగా కూర్చున్నాను అనమాట. ఏమైనా సరే 12 గంటలు కూర్చుందామని. సో ఎంత డిమానిక్ అటాక్ ఉండేదంటే అప్పుడు తెలియదు కదా, వాక్యం తెలియదు కాబట్టి రకరకాల ఆలోచనలు లోపల హృదయంలోనేమో పని చేయాలా, దేవుని పని చేయాలనేది. సో ఇలాంటి వాళ్ళు డేంజర్ కాబట్టి అలాంటి వాళ్ళని ఎంతగా వాడు క్రష్ చేయాలో అంతగా క్రష్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. సో అడిగా. సో ఆ టైంలో దేవుడు నాకు సాయం చేశాడు. ఆ టైంలో బెంగళూరులో ఉన్నారనమాట, ఎస్ఆర్ మనోహర్ గారు అని బెంగళూరులో ఉన్నారు. ఆయన ఒక క్యాసెట్ దొరికింది నాకు, ఒక క్యాసెట్లో ఉన్నది. ఇది టైటిల్ ఏంటంటే ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. సో అప్పుడు ఆయన కర్నూలుకి వచ్చారు. అప్పుడు హాలిడేస్, నేను కడపలో ఉన్నాను.
ఇట్లా ఆయన వచ్చారంటే నేను చాలా బాధపడ్డాను. అరే నేను లేకుండా పోయినా ఆయన వచ్చాడు, ఆయన ప్రార్థన చేశాడు, చాలామంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు కలిసి ఉన్నాయి కదండి, ఆంధ్ర రాష్ట్రంలో పరిశుద్ధాత్మ గురించి ఎవరైనా చెప్పారంటే ఎస్ఆర్ మనోహర్ గారే. పరిశుద్ధాత్మ గురించి ఎవరైనా చెప్పారంటే ఎస్ఆర్ మనోహర్ గారే. ఆయన ప్రేర్ చేశాడు, చాలామంది ఆత్మచేత నింపబడ్డారు, భాషలతో మాట్లాడారంటే నాకు భలే బాధ అయింది. నాకు అరే నేను పోగొట్టుకున్నాను. ఎట్లా ఒకట నాకు ఏమైనా క్యాసెట్లు ఏమైనా ఉన్నాయంటే ఆ క్యాసెట్ ఉంది, మేము రికార్డ్ చేసామన్నారు. క్యాసెట్ తీసుకున్నాను అండి. ఆ క్యాసెట్ పెట్టుకొని ఎన్నిసార్లు విన్నాను. క్యాసెట్లో ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఒకటి ఛాలెంజ్ చేస్తానన్నాడు. ఐ విల్ పుట్ ఎ ఛాలెంజ్. మీరు ప్రతిరోజు కనీసం 1 గంట సేపు భాషల్లో మాట్లాడితే, ఒక సంవత్సరము ప్రతిరోజు 1 గంట సేపు భాషల్లో మాట్లాడితే మీరు స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్తారన్నాడు. ఒకటే మాట. యూ విల్ బి చేంజ్డ్ అన్నాడు. నేను ఆ మీటింగ్లో లేను, కానీ ఆ క్యాసెట్లు పట్టుకున్నా. ఆ ఛాలెంజ్ నేను అంగీకరించాను. ఐ టేక్ దట్ ఛాలెంజ్ నేను తీసుకుంటాను. ఆయన ఒకటేంటి ఇంకా కొసరు కూడా వేద్దామని 2, 3, 4, 5, 6, 10కి వెళ్ళిపోయిందన్నమాట. తర్వాత ఏం జరిగిందో ఇంక మీకు అందరికీ తెలుసు. దట్స్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. అనాయింటింగ్ హ్యాస్ చేంజ్డ్ మీ. భాషల్లో మాట్లాడడం వల్ల మీకు ఏం జరిగిందంటే, నేను ఒకటి చెప్తాను. భాషల్లో మాట్లాడని వారు దయచేసి ఏమనుకోవద్దండి ప్లీజ్. భాషల్లో మాట్లాడడం వల్ల, ఇది నేను ఎవ్వరు చెప్పగా వినలేదండి, ఇది నా అనుభవం. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. భాషల్లో మాట్లాడడం వల్ల మీకు ఏ బెనిఫిట్ వచ్చిందండి అని మీరు నన్ను అడిగితే, నాకు వాక్యం సరిగా అర్థమైంది. వాక్యం సరిగా అర్థం కావడం ఆరంభమైంది. ఇంకొకరు ఎవరైనా వాక్యం చెబుతుంటే వారు వాక్యానుసారంగా చెప్పకుండా ఉంటే లోపల నాకు పూర్తి స్పష్టంగా అర్థమవుతుంది. ఏం తప్పు చెప్తున్నారో నాకు తెలియకుండా ఉండేది, కానీ బట్ తప్పు అయితే చెబుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఇది వాక్యానుసారము కాదు. 100% వాక్యానుసారం ఉండాల్సిన అవసరం లేదు. మధ్యలో ఎక్కడ చిన్న పొరపాటు, సో మెసేజ్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం, కొన్ని పార్ట్స్ వెంటనే చెప్పిన వెంటనే లోపల తెలిసిపోతుంది అన్నమాట. సో ఇదే మాట ఏ సేవకు నోట వినలేదు. ఇదే మాట వాట్ ఐ టోల్డ్, నేను ఏది చెప్పానో చాలామంది బెనిఫిట్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అని చాలా పాయింట్స్ చాలామంది చెప్పారు. కానీ నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం నాకు స్పష్టంగా అర్థం కావడం ప్రారంభమైంది. మా చర్చిలో ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన డబుల్ PhD చేశాడు. 3 సంవత్సరాలు అనుకుంటే ఒక చర్చికి వెళ్ళాడు. 3 సంవత్సరాలు వెళ్ళాడంట, ఒక్క ముక్క అర్థం కాలేదంట. ఎవరో చెబితే వచ్చాడనమాట. వచ్చిన రోజే దేవుని యొక్క వాక్యం అర్థమైపోయింది ఆయనకి. ఆయన వచ్చి చెప్పిన మాట ఏంటంటే, దగ్గర సార్ 2-3 సంవత్సరాల నుంచి వెళ్తున్నా కానీ నిజంగా సార్ నాకు PhD చేసినాడు అన్నమాట. ఏ చదువు రాని వాళ్ళంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అనుకోవచ్చు. డబుల్ PhD చేసినాడు. ఒక ముక్క నాకు అర్థం కాలేదు సార్. ఈరోజు వాక్యం ఏంటంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? నాకు వాక్యం అర్థమైంది కాబట్టి మీకు అర్థమవుతుంది. నేను గుడ్డివాడిని అయితే గుడ్డివానికి త్రోవను ఎలా చూపిస్తానండి? నాకు చూపుంటే గుడ్డివారికి త్రోవను చూపిస్తాను. నాకు వాక్యం బాగా అర్థమైంది కాబట్టే నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నా. దీనికి కారణం ఏమిటి అంటే, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. టంగ్స్లో, భాషల్లో ఎక్కువగా ప్రార్థన చేయడం. భాషల్లో ప్రార్థన చేయ వాళ్ళని గురించి నాకు నిజంగా జాలి కలుగుతుంది. ఒక ప్రశ్న కూడా లేస్తుంది. ఏంటో తెలుసా? వీళ్ళకు బైబిల్ ఎట్లా అర్థమవుతుంది? వీళ్ళకి హౌ డూ యూ అండర్స్టాండ్ బైబిల్? హౌ డూ యూ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్? హౌ డూ యూ గెట్ రెవల్యూషన్? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించానంటే అది అర్థమవుతుంది. అలా అర్థం కావడం కాదు, ప్రత్యక్షత రావాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడంటే అది అర్థమవుతుంది, కానీ ప్రత్యక్షత రావాలి. ఎప్పుడు వస్తుంది ప్రత్యక్షత? ఇఫ్ యూ డోంట్ కంటిన్యూ ఇన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈ మాట ఎవ్వరూ చెప్పలేదండి. మొన్న రీసెంట్గా నేను ఒక మెసేజ్ వింటుంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను.
ఆండ్రూ వొమాక్ గారు గొప్ప దైవజనుడు ఆయన. ఆండ్రూ వొమాక్ గారు అని చెప్తాను ఏమన్నారు తెలుసా? ఇఫ్ యూ ప్రే ఇన్ టంగ్స్ యూ విల్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ కరెక్ట్లీ అన్నారు. ఒకరు దొరికారా నాకు అనుకున్నాను. సేమ్ ఎక్స్పీరియన్స్. సో ఇఫ్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్, వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఈస్ యూ విల్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కరెక్ట్లీ. కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? మోసపోతే ఏమవుతుంది? నాశనం అయిపోతావు. ఇఫ్ ద డెవిల్ కెన్ డిసీవ్ యూ, హీ కెన్ డెస్ట్రాయ్ యూ. ఇఫ్ హీ కెనాట్ డిసీవ్ యూ, హీ కెనాట్ డెస్ట్రాయ్ యూ. సో డిసెప్షన్లోకి మనం పోకూడదంటే మనకు వాక్యం సరిగా అర్థం కాదు. గొప్ప భక్తుడు ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఆయన చెప్పమంటున్నాడు, చెప్తున్నాను. నేను రాసుకొని వచ్చాను, మెసేజ్ కూడా రాసుకొని వచ్చాను చెప్పాలని. అవి చెప్పనీయడం లేదు. ఆయన ఇష్టం. నా రిమోట్ అంతా ఆయన చేతిలో ఉంది. మా నావికుడు, మా నాయకుడు, మా బోధకుడు, మా స్నేహితుడు అన్నీ పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్ గాడ్. హీ లీడ్స్ us and he guides us. సో he gives this gift. ఈ గిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి మాట్లాడుకుంటే యు ఆర్ లూజింగ్ సో మచ్. గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు మనకు అనవసరం. పరిశుద్ధాత్మ గురించి చాలా ప్రసంగాలు కూడా చేశారు. పుస్తకం చదవడానికి మొదలుపెట్టానండి. పుస్తకం తీసుకున్నా, చదివడానికి మొదలుపెట్టాను. నాకు చాలా గౌరవం ఆ దైవజనుడు అంటే, చాలా రెస్పెక్ట్. చదువుతున్నా, బాగానే ఉంది. ఒక పాయింట్ దగ్గరికి వచ్చే లోపల సిక్నెస్ గురించి రాసి ఒక దర్శనం చెప్పాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఈ సేవకుడు చాలా అనారోగ్యంతో సఫర్ అవుతున్నాడు అనమాట. సఫర్ అవుతున్నప్పుడు, దేవా ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అన్నప్పుడు ఆయనకు ఒక దర్శనంగా అనిపించింది. దర్శనంలో యేసు ప్రభు కనిపించాడంట. కనిపించి నేనే నీకు జబ్బునిచ్చాను అన్నాడంట. నేనే ఈ జబ్బు నీకు ఇచ్చాను అన్నాడంట. అని రాసి, దేవుడు కొన్నిసార్లు మనకు జబ్బులు ఇస్తాడు అని రాశాడు. నేను అంతవరకు నా చెవులు 2 చెవులు కాదు కదా 10 చెవులు అప్పగిచ్చేసాను. నేను అప్పగిచ్చేసి ప్రతిదీ రిసీవ్ చేసుకుంటున్నా. అదే క్రమంలో అదే దాంట్లో ఎప్పుడైతే అది వచ్చిందో లోపల గలిబిలి స్టార్ట్ అయిపోయి నేను విన్నదానికి, నేను నమ్మేదానికి అది అగెన్స్ట్గా ఉంది. సో ఏంటి దేవుని యొక్క వాక్యం? అక్కడ ఉన్న ప్రూఫ్ ఒక్కటి ఏమిటంటే గొప్ప దైవజనుడు, రెండవది దర్శనం. ఈ 2 ప్రూఫ్స్ చాలా ఒక గంట సేపు చాలా గందరగోళమైందండి. మూసేయి బుక్ అన్నాడు దేవుడు. బుక్ మూసేసి ఎత్తి పెట్టాను. కింద తేగిన చిన్న పుస్తకం ఉందన్నమాట. చిన్న పుస్తకం హీలింగ్ గురించి, గాడ్స్ విల్ కన్సర్నింగ్ హీలింగ్ గురించి చిన్న పుస్తకం. 2 పేజీలు చదివానండి. జస్ట్ ఐ రెడ్ 2 pages, వాష్డ్ అవుట్ అంతే. ఆ గలిబిలు ఎంత కొట్టుకొని పోయిందండి అది. అప్పుడు నిర్ణయానికి వచ్చాను, నేను మాత్రం ఇంకా నరుని వేషాన్ని చూడకూడదు. దేవుడు నాకు క్లియర్ కట్గా ఈ బోధను ఫాలో కమ్మన్న తర్వాత ఇంకా నేను సర్కస్లు చేయకూడదు, నేను రిస్కులు తీసుకోకూడదు అని ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ అండ్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ దిస్ టీచింగ్. ఈ టీచింగ్ను ఫాలో కావడం వలన ఐఎమ్ సో మచ్ బ్లెస్డ్ అండ్ దోస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ దిస్ టీచింగ్ ఆర్ సో మచ్ బ్లెస్డ్. సో కాబట్టి దీనితో అంటే ఏమిటంటే మన అభిప్రాయాలు మార్చుకోవడం. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు నువ్వు మనం గౌరవించవలసిన అవసరం లేదండి. దేవుని యొక్క వాక్యానుసారం ఎవరు ఏం చెప్పినా ఆ వాక్యానికి వ్యతిరేకంగా మనకు ఏ అభిప్రాయం ఉన్నా కూడా దానిని మనము మార్చుకొని, లార్డ్ ఐ చేంజ్ మై ఒపీనియన్. స్వస్థత గురించి నా అభిప్రాయాన్ని మార్చుకొని బోధిస్తున్నా. స్వస్థత దేవుని చిత్తము. కిన్నెతేగిన గారు ఏమన్నారు తెలుసా? ఒకవేళ నేను అనారోగ్యంతో చచ్చిపోతున్నా కూడా నేను ఏమంటూ చచ్చిపోతా తెలుసా? ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను బాగయ్యాను అనుకుంటానే చచ్చిపోతా. కానీ ఏమండి, నేను మాత్రం నాకు రోగం ఉంది, జబ్బులు ఉన్నాయని మాత్రం నేను ప్రకటించను అన్నాడు. అంత మొండిగా కూర్చున్నాడు అనమాట ఆయన. అంటే అంత స్టిక్ అని కావాలి, అంత సింగిల్ మైండెడ్గా ఉండాలి మనం. 2-3 రకాల మైండ్లు ఉండకూడదు, స్ప్లిట్ పర్సనాలిటీ ఉండకూడదు. షిజోఫ్రీన్ అంటారు మేమైతే దాన్ని. అది ఒక సైకియాట్రిక్ డిజార్డర్ అనమాట. 2 రకాల అభిప్రాయాలు. యూ షుడ్ హ్యావ్ అ సింగిల్ మైండెడ్నెస్ కన్సర్నింగ్ హీలింగ్, స్వస్థత విషయంగానే.
తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం విషయం కానీ. వై మెనీ పీపుల్ డజంట్ స్పీక్ ఇన్ టంగ్స్? ఈ బోధలు ఉన్న వాళ్ళు వై మెనీ పీపుల్ డజంట్ స్పీక్ ఇన్ టంగ్స్ ఫర్ మచ్ టైం? ఇది ప్రైవేట్గా చేసే ప్రేయర్. గంట సేపు చేసే, చాలా గంటలు చేసేవాడిని నేను, చాలా గంటలు చేసేవాడిని. నాలో దేవుడు చాలా మార్పులు తీసుకుని వచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి మార్పులు. సో నా అనుభవపూర్వకంగా వాక్యాన్ని నేను నేర్చుకోవడం ద్వారా పుస్తకం రాశాను, పరిశుద్ధాత్మ అభిషేకము అని. మీరు ఎవరైనా చదవకుంటే దయచేసి చదవండి. ఆ పుస్తకంలో అభిషేకం ఉంది. తెరిస్తానే అభిషేకించబడతారు మీరు. హల్లెలూయా. గాడ్ హెస్ అనాయింటెడ్ దట్ బుక్. ఆ పుస్తకం చదువుతుండగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు. ఆశకున్న ప్రాణం కలిగినటువంటి వారు దేవుడు తృప్తిపరుస్తాడు. సో ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటంటే, క్రొత్త తైలం చేత నేను నిన్ను అభిషేకిస్తాను అన్నాడు దేవుడు. వాట్ విల్ హ్యాపెన్ వెన్ గాడ్ అనాయింట్స్ విత్ హిస్ అనాయింటింగ్, హిస్ హోలీ స్పిరిట్? గాడ్ ఎంపవర్స్ యూ. దేవుడు నిన్ను ఎంపవర్ చేస్తాడు, శక్తిమంతునిగా చేస్తాడు. దేని కొరకు తెలుసా? దేనికోసం ఆయన నిన్ను పట్టుకున్నాడో ఆ పనిని నెరవేర్చుకునే దానికి నీకు తైలాభిషేకం నీకు అవసరం. హల్లెలూయా. ఈ అభిషేకాన్ని దేవుడు నువ్వెంత కోరుకుంటావో, ఎంత అడుగుతావో అంత దేవుడు ఇస్తాడు. ఆల్రెడీ 31వ తారీఖు నాడే దేవుడు స్టార్ట్ చేశాడు. ప్రియులరా, దేవుడు ఇస్తూ ఉన్నాడు, దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ అనాయింటింగ్. డిజైర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, డిజైర్ ద అనాయింటింగ్, డిజైర్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రతి కాడి అభిషేకం వలన నాశనం అవుతుందంట. ఇంగ్లీష్ ఉంది, ఐజియా 10:27లో, యెషయా గ్రంథం 10:27లో ఏమైనా ఉందంటే, అండ్ ద యోక్ షాల్ బీ డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ యోక్ షాల్ బి డెస్ట్రాయిడ్. నిన్ను బంధించేది, నిన్ను అణిచివేసేది, నిన్ను కృంగుదలో నిరాశ నిస్పలో ఉంచేది, అది ఏదైనా సాతాను పెట్టినటువంటి కాడి. ఆ కాడిని విరిచివేయదు. విరిచివేస్తే కాడి ఉంటుంది. ధ్వంసం అంటారు చూసారా, డెస్ట్రక్షన్ అంటే ఇంకా కనిపించదు అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అభిషేకం. గడ్డలు కరిగిపోతాయి, సిక్నెస్ రూట్స్ కరిగిపోతాయి, నీకు తెలియని బంధకాలన్నీ కరిగిపోతాయి. నీ 1,00,000 ప్రశ్నలకు ఒక్క సెకండ్లోనే దేవుడు జవాబిస్తాడు. త్రూ అనాయింటింగ్. సో యూ డిజైర్ అనాయింటింగ్. ఇఫ్ యూ డిజైర్ అనాయింటింగ్, గాడ్ విల్ అనాయింట్ యూ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్. ఓ ప్రైజ్. ఎవరైనా పరిశుద్ధాత్మ చేత ఇంకా నింపబడకుంటే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇంకా పొందకుండా ఉంటే, దిస్ ఇస్ రైట్ టైం. నా జీవితం మారిపోయిందండి. నేను విశ్వాసగా ఉన్నప్పుడు చాలామంది విశ్వాసులు ఉండేవారు నాకు. నేను అందరినీ దాటుకొని వచ్చాను. అందరికంటే ఎక్కువ పని చేయగలుగుతున్నాను. పౌలు అన్నాడు కదా, ఇది గర్వం కాదండి, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అన్నాడు. కరెక్టే, ప్రయాసపడింది నేను కాదు, దేవుని యొక్క కృపనే అని. యవనుడిగా ఉన్నప్పుడు గిఫ్ట్ నాకు దొరికింది, ఈ వెపన్ నాకు దొరికింది, ప్రేయర్ లాంగ్వేజ్ నాకు దొరికింది. ఇంకొక విషయం తెలుసా, దేవుని చిత్తం జరగాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. మీకు చిన్న సీక్రెట్ చెప్తాను. పాస్టర్ గారు, నేను దేవుని స్వరాన్ని వినలేనండి, నేను కనుక్కోలేనండి, ఏమైనా వినాలంటే ఎవరో ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి అండి నాది. ఆ రీతిగా ఉందా? ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్, నీకు ఒక కీ ఇస్తా. ఏంటో తెలుసా, మీరు భాషలో మాట్లాడితే అంటే నా లెక్కచారం ప్రకారం 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, మై క్యాల్కులేషన్. భాషల్లో మాట్లాడడం అంటే 2 నిమిషాలు 5 నిమిషాలు. కొంతమంది ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎగురుతుంటారు, ఒకరి మీద ఒకరు పడుతుంటారు. అదంతా దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఎమోషన్స్ ఏం అవసరం లేదు. కూర్చొని గంటలు నువ్వు భాషలో మాట్లాడితే ఏం జరుగుతుందంటే
నీకు తెలియకుండానే దేవుని చిత్తంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నీకు తెలియకుండానే, వితౌట్ యువర్ నాలెడ్జ్ యూ విల్ బి పుష్డ్ ఇన్ టు ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నేను నేర్చుకున్నది పెద్ద లెసన్ అండి. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ సంథింగ్ ఇస్ విత్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్, దేవుని చిత్తమా కాదా, దేవా నాకైతే నీ చిత్తంలోనే ఉండాలని, నీ చిత్తమే జరగాలి నాకు ఉంది ప్రభువా, కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను అన్నటువంటి పరిస్థితిలో నేను చేసేది ఒకటే ఏమిటంటే, పరిశుద్ధాత్మ చేతికి అప్పగించే, పరిశుద్ధాత్మ నా వల్ల కావడం లేదు, నేను తెలుసుకోలేకున్నాను, నీకు అప్పగిస్తున్నాను, ప్రార్థన జరిగించు, నన్ను పట్టుకొని నీ చిత్తంలోనికి లాక్కొని వెళ్ళు, త్రోసుకొని పో. పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే యేసయ్యని ఉపవాసంలోనికి ఏం చేశాడు? ఎప్పుడు త్రోస్తామండి? పోవడం ఇష్టం లేనప్పుడు యేసయ్యను పరిశుద్ధాత్ముడు లాక్కొని వెళ్ళాడు. హల్లెలూయా. శోధనలోనికి లాక్కొని వెళ్ళాడు, బ్యాటిల్లోనికి లాక్కొని వెళ్ళాడు, తీసుకొని వెళ్ళాడు. ద సేమ్ వే గాడ్ విల్ టేక్ యువర్ హ్యాండ్ అండ్ హీ విల్ లీడ్ యూ ఇన్ టు హిస్ విల్. ఆయన చిత్తంలోనికి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబానికి, నీకు సంబంధించింది దేన్నైనా సరే ఆయన తన చిత్తంలోనికి లాక్కొని వెళ్తాడు. ఆయన చిత్తము పరిపూర్ణమైనది, ఆయన చిత్తము సంతోషకరమైనది, ఆయన చిత్తము అభివృద్ధితో కూడుకున్నటువంటిది, ఆయన చిత్తము భద్రతతో కూడుకున్నటువంటిది. దేవుని చిత్తం జరగాలంటే మరి నిజంగా అంత ఆశతో కూర్చో. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన గంటలు ప్రార్థన చేయడు, ఆయన దినాలు ప్రార్థన చేస్తాడు. ఏమండి, వింటున్నారా? ఏమండి, వదిలేయాలండి లుక్వామ్ క్రిస్టియానిటీని వదిలేయాలండి, వేషాన్ని వదిలేయాలండి. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఆ భక్తితో ఆ శక్తిని ఆశ్రయించినటువంటి వారమైతే నిజంగా ప్రియులరా ఫలహీనులం అండి. మనం దినాలండి, ఆయన ప్రార్థన మాట్లాడితే దినాలు మాట్లాడతాడు ఆయన. నేను ఐ పుట్ ఏ ఛాలెంజ్ బిఫోర్ యూ. నాకు అది పెద్ద సవాలు, నాకే సవాలు పెద్దగా. ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదని ఏం చేశాడు తెలుసా? లాడ్జి తీసుకున్నాడంట. నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నాకు బాగా ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, ఇవన్నీ ఆ పనులు ఈ పనులతో చాలా ఇది నాకు వాళ్ళు కుదరడం లేదు, సో కాబట్టి నేను ఒక 3 రోజులు లాడ్జి తీసుకున్నాను. లాడ్జి తీసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయనతో 3 రోజులు 72 అవర్స్ నేను ఆయనతో గడపాలని అనుకుంటున్నాను అన్నాడు. అదండి ప్రార్థన అంటే. లోకమందరం అతన్ని నీ నామం పరిశుద్ధపరచు, ఇది కాదు. నిమిషంలో అయిపోతుంది ప్రార్థన. అది చేసి అమ్మయ్యాన్ని సాటిస్ఫై అవుతుంటారు. రిలీజియస్ పీపుల్ దేనికి పనికిరారు, ఎందుకు పనికిరారు, దేవునికి పనికిరారు, వారికి వారు పనికిరారు, ఇతరులకు పనికిరారు, కుటుంబానికి పనికిరారు. ప్రే, క్వాలిటీ ప్రేయర్, సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన గిఫ్ట్ తీసుకోండి. దేవుడిచ్చిన గిఫ్ట్ భాషల వారి గురించి నేను చెప్తుంటాను అనమాట. ఏమన్నాడు? భాషలలో మాట్లాడువాడు తనకు తాను క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటాడు. ఏమొస్తుంది భాషలో మాట్లాడితే? క్షేమము, అభివృద్ధి. తెలివి ఉన్నవాడు ఎవరైనా నాకు క్షేమం వద్దనుకుంటాడా? తెలివి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నాకు అభివృద్ధి వద్దనుకుంటారా? కామన్ సెన్స్తో ఎవరైనా ఆలోచించినా నాకు క్షేమం కావాలి. కాళ్ళు ఇరగొట్టడం దేవుని చిత్తమని నమ్మేవాళ్ళు కూడా ప్రయాణంలో ప్రార్థన, ప్రభు ఏ యాక్సిడెంట్ జరగకుండా మాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. కాళ్ళు విరగొడితే దేవుడు విరగొట్టాడు అని చెప్తారన్నమాట. We should sit in the presence of God. His coming is very near. అండ్ అక్కడ చాలా దగ్గరగా ఉంది. ఈ వదిలేసాను, రిలీజియస్ మొత్తం వదిలేసాను. కూర్చోవాలి దేవుని యొక్క సన్నిధిలో, మాట్లాడు, గంటలు మాట్లాడు. దేవుని చిత్తంలోనికి నిన్ను లాక్కొని వెళ్ళిపోతాడు. ఆయన లాక్కొని వెళ్ళిపోతాడు. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ కన్సర్నింగ్ సెటిల్మెంట్. నా జీవితంలో స్థిరపడేదానికి నేను స్ట్రగులే కాలేదండి. ఏ ఊర్లో స్థిరపడాలనే దానికి నేను స్ట్రగులే కాలేదు. ఎక్కడ ఉద్యోగం చేయాలనే దానికి స్ట్రగులే కాలేదు. ఎక్కడ స్థిరపడాలి స్ట్రగులే కాలేదు. ఎక్కడ ఆసుపత్రి స్టార్ట్ చేయాలి స్ట్రగులే కాలేదు.
ఎక్కడ సేవ స్టార్ట్ చేయాలి, స్ట్రగులే కాలేదు. నో స్ట్రగుల్, నాట్ ఎట్ ఆల్. ఏమైందో తెలుసా? నేనేం మరీ ముఖ్యంగా నాకు ఆకాశంలో పెద్ద పెద్ద దర్శనాలు కనపడి కూడా కనిపించలేదు. నేను చెప్తాను, నా అనుభవాన్ని చెప్తాను. ఏమైందో తెలుసా? పరిశుద్ధాత్ముడు నా చెయ్యి పట్టుకొని ఆయన చిత్తంలోనికి లాక్కొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేను హంబుల్గా దేవుని చెప్పాను, ప్రభువా నాకు తెలియదయ్యా, నీ చిత్తం ఎలా తెలుసుకోవడో తెలియదు. నాకు దర్శనాలు కనపడవు, నాకు ఏవి పెద్ద స్వరాలు కూడా నాకు వినపడవు, నాకు తెలియదు. కానీ నీ చిత్తమే నాకు జరగాలి. నీ చిత్తం బయట ఉంటే నాకు క్షేమం ఉండదు. నీ చిత్తమే జరగాలి. నాకు ఈ వాక్యం పట్టుకుంది. ఇఫ్ యూ ప్రే ఇన్ టంగ్స్ ఫర్ లాంగ్ టైమ్ యూ విల్ బి పుష్డ్ ఇన్ టు ద విల్ ఆఫ్ గాడ్ అనేది దేవుని చిత్తంలోనికి నీవు లాక్కుని నిలబడతావు అన్నటువంటి మాట పట్టుకుంది. కాబట్టి ఆ ఫార్ములా నేను ఉపయోగిస్తాను ప్రభువా అని పరిశుద్ధాత్మ చేతికి అప్పగించి గంటలు బస్సులో కూర్చున్నా, ఆపరేషన్లు చేస్తున్నా కూడా ఏం చేశాను, 10 చేసేవానండి, 10-20 ఆపరేషన్లు చేసేవాడిని. మీకు తెలుసా, 20 ఆపరేషన్లు చేసిన తర్వాత ఫ్రెష్గా బయటకు వస్తాను నేను. 20 ఆపరేషన్లు చేసిన తర్వాత ఫ్రెష్గా బయటకు వస్తాను. ఏంటి సీక్రెట్ తెలుసా? భాషలో మాట్లాడుతూ ఆపరేషన్ చేసుకుంటుంటాను. హల్లెలూయా. భాషలో మాట్లాడుతుంటాను. మా ఆపరేషన్ థియేటర్లో నా మొబైల్ ఆన్ చేసుకుని మంచి మెసేజ్ పెట్టుకుంటాను. అన్ని పనులు జరిగిపోతుంటాయి. బయటకు వచ్చే లోపల ఫ్రెష్గా వస్తాను. అట్లా నా హైయెస్ట్ రేటు ఒకటే రోజు 70 ఆపరేషన్లు చేశాను, 70 సర్జరీస్ చేశాను ఒకటే రోజు. నో టైర్డ్నెస్. ఎందుకు తెలుసా? గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. టంగ్స్. స్ట్రెస్ ఉందా, ఒత్తిడి ఉందా, మీకు విశ్రాంతి పొందుకునే దానికి మీకు బేసిక్గా నిద్ర మాత్రం అవసరం లేదు. నేను ఇస్తాను ఈరోజు మీకు నిద్ర మాత్రం. ఏంటో తెలుసా? భాషలో మాట్లాడండి. పాస్టర్ గారు మీకు ఎప్పుడు ఒత్తిడి రాదా? చాలా విషయాల్లో చాలాసార్లు ఒత్తిడి వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. నేను అప్పుడు ఏం చేస్తాను తెలుసా? వెళ్ళి కూర్చొని భాషలో మాట్లాడతాను. అరగంట ఏం జరగదు, గంట ఏం జరగదు, గంటన్నర ఏం జరగదు, 2 ఏం జరగదు, 3, 4 ఇంకా ఎక్కువ కొద్దీ మెల్లగా ఒత్తిడి తగ్గిపోతుంది. ఒత్తిడి తగ్గిపోయి ఏ స్టేజ్కి వెళ్తామో తెలుసా? నిమ్మలం. మిక్కిలి నిమ్మలం అంటే మీకు తెలుసా? డూ యు నో దట్ స్టేట్ ఆఫ్ మైండ్? మిక్కిలి నిమ్మలం. ఆ స్టేజ్కి గంటలు మాట్లాడినప్పుడు దేవుడు ఆ స్టేజ్కి తీసుకుని వెళ్తాడు. ఎలా ఉంటుంది తెలుసా ప్రియులారా? ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల భూకంపాలు వచ్చినా కూడా అసలు మనకి ఏం సంబంధం లేదు. త్రాగుబోతులు ఎట్టుంటారండి? ప్రపంచం ఏమైనా కూడా వాళ్ళకు దే డోంట్ హ్యావ్ ఎ కేర్ అబౌట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. ఇది కూడా అంతే. డ్రింక్ ద స్పిరిట్. ఎప్పుడైతే ఎక్కువగా నువ్వు భాషలో మాట్లాడతావో యూ విల్ బి డ్రంకన్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. మనకు బ్రదర్ వచ్చాడు, ప్రేయర్ చేస్తూనే 15 minutes డ్రంకన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అదే జరిగింది. వాళ్ళు ఎలా కనిపించారంటే మిగతా వాళ్ళకు త్రాగుబోతులా కనిపించారు. వీరింది కొత్త మద్యంతో ఉన్నారన్నారు. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, డోసు సరిపోయినప్పుడు అలా త్రాగుబోతులాగానే బిహేవ్ చేస్తారు. అయితే ఇది డిఫరెంట్ థింగ్. వారికి దర్శనాలు కనిపిస్తున్నాయి, వారికి దేవుడు కనిపిస్తుంటాడు, వారి బంధకాలు తొలగిపోతుంటాయి. దేవుడు చెప్పనా శక్యం కానీ మహిమయుక్తమైనటువంటి సంతోషం చేత వారు నింపబడుతూ ఉంటారు. శ్రమల మధ్య, ఒత్తిడి మధ్య విశ్రాంతినిచ్చేదానికి దేవుడు ఈ వరాన్ని ఇస్తే, ఈ వరాన్ని నిర్లక్ష్యపెట్టి ఏమండి ఆల్ప్రోజలములు, క్లోనాజెపములు ఇవన్నీ ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటూ యాంగ్జైటీ తగ్గేదానికి, ఒత్తిడి తగ్గేదానికి, నిద్ర వచ్చేదానికి మాత్రలు వాడడం. ఇది ఎట్లుందంటే, ఇది హైటెక్ బస్సు ఉంటే నేను హైటెక్ బస్సులో పోను, ఆటోలో పోతాను హైదరాబాద్కి అన్నట్లుందనమాట. ఆ ట్యాబ్లెట్ ద్వారా కూడా తగ్గుతుంది సార్. ఆటోలో పోయినా కూడా తగ్గుతుంది. ఆటోలో పోయినా కూడా అక్కడికి వెళ్తారు బస్సుకు. కానీ హైటెక్ బస్సులో పోయేదానికి ఆటోలో పోయేదానికి తేడా ఉండదా? ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఏదో ఒక నస ఉంటుంది ట్యాబ్లెట్లో, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి. టంగ్స్లో ఎక్కువ మాట్లాడితే అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్. హల్లెలూయా, నో సైడ్ ఎఫెక్ట్స్. ఒకానొక టైంలో అండి, చాలా లాంగ్ బ్యాక్ అనమాట,
ఒక సివియర్ ప్రాబ్లం వచ్చింది నాకు. ఏంటి అని నన్ను అడగద్దండి, అవి అవసరం లేదు మనకు. ఇట్ వాజ్ అ సివియర్ ప్రాబ్లం. నాకు నెమ్మది వచ్చేదానికి 3 రోజులు టైం పట్టింది. చాలా ఏళ్ళ క్రితం, ఐ థింక్ ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను. నాకు నెమ్మది వచ్చేదానికి 3 రోజులు పట్టిందండి. 3 రోజులు ఏం చేస్తుంటూ కూర్చున్నాను తెలుసా? ఏం లేదు, ఇంకా పూర్తిగా ఒత్తిడి. ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, భాషలో 3 రోజులు భాషలో. 3 రోజులు అయిన తర్వాత అప్పుడు దేవుడు వాక్కునిచ్చాడు. ఎందుకు పట్టింది సార్ 3 రోజులు అంటే నాకేం తెలుసు, కానీ మొత్తానికి మాత్రం చేరుకున్నాను కదా, ఆ నెమ్మదిలోనికి చేరుకున్నాను కదా, ఆ విశ్రాంతిలోనికి చేరుకున్నాను కదా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మానవాతీతంగా దేవుడు సమస్యను పరిష్కరించేశాడు. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా పరిష్కరించేశాడు. ఆ 3 రోజులు భాషలో మాట్లాడాను. ఒత్తిడి వస్తే భాషలోకి దిగుతాను, నేను దేవుని ఆరాధిస్తా, స్తుతిస్తా. ఎందుకు తెలుసా? ఐఎమ్ స్మార్ట్ ఇనఫ్ టు నో మై వీక్నెస్. నా బలహీనతలు ఏమిటో తెలుసుకునే తెలివి నాకుంది. ఏంటి నా బలహీనత? నాకు ప్రార్థన చేయడం రాదు. వాక్యం తెలుసు, ప్రార్థన చేయడం రాదు. అదేంది పాస్టర్ గారు? అవును, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఆయన నాకు సహాయం చేస్తాడు. పౌలు ఏమన్నాడు? మన బలహీనతలు మనకు తెలుసు. మన బలహీనతలను ఆత్మదేవుడు సహాయం చేస్తాడంట. ఎలా? ఏంటి మన బలహీనత తెలుసా? యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. సో భాషలు వద్దు అనుకునే వాళ్ళు, దే థింక్ దట్ దే నో అబౌట్ ఎవ్రీథింగ్. సాడ్, వెరీ సాడ్. ఇట్స్ రాంగ్. పౌలు అన్నాడు, ఐ డోంట్ నో. పౌలు ఎటువంటి మనిషి తెలుసా? ఓ 10 సంఘాలను పెడితే 10 సంఘాలు చూసి మీ అందరు కలిపినా కూడా నేను భాషలో మాట్లాడినట్టు మీరు నాకు సాటి రారన్నాడు అనమాట పౌలు గారు. ఎందుకు? యేసు ప్రభుతో 12 మంది 3.5 ఏళ్ళు తిరిగిన వాళ్ళు కూడా రాయని సంగతులు పౌలు గారు రాశారు. ఎక్కడొచ్చింది దానికి ఎడ్జ్? ఫిజికల్గా తిరిగినందుకు కాదు, భౌతికంగా తిరిగినందుకు కాదు. పౌలుకి ఎక్కడ ఎడ్జ్? వారు చేయండి. పౌలు ఏం చేశాడంటే, మీ అందరికంటే చాలామంది అనుకునే తిక్క మాటలే. తిక్క మాటలు. ఎవరికి తిక్క మాటలు? ప్రకృతి సంబంధమైన మనిషికి, న్యాచురల్ మ్యాన్కు భాషలు ఏం అర్థం అవుతాయి? దేవుని యొక్క సంగతులు, ఆత్మ సంగతులు ప్రకృతి మనుషునికి వెర్రితనంగా ఉన్నాయంట. కానీ అది వెర్రితనమో వారికే వెర్రి పుట్టించే దేవుని యొక్క శక్తితో నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది. హల్లెలూయా. వెర్రితనం. యా, ఐ కెన్ బికమ్ అ ఫూల్ ఫర్ క్రైస్ట్. నువ్వు ఫూల్ అనుకోనే. ఏంటమ్మా డాక్టర్ ఏంటంటే తిక్క మాటలు, నీకు తిక్క మాటలు. కానీ అది నాకు నా దేవునికి మధ్య జరిగే రహస్య సంభాషణ. హల్లెలూయా. సీక్రెట్ లాంగ్వేజ్. అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడుకుంటామా? నేను మా దేవుడు. మరి ముఖ్యంగా సాతానుకు అర్థం కాదు. వాడు ఇంకా వెంట్రుకలు పిక్కుంటుంటాడు, వాడు జుట్టు పిక్కుంటుంటాడు. ఏం జరుగుతుందో వాడికి తెలియదు, ఎప్పుడు ఏ బాంబు పడుతుందో వాడికి తెలియదు. అందుకే విశ్వాస యొక్క మనసును గలిబిలి చేసి, కచడా చేసి, పాడు చేసి, భాషల దగ్గరికి రాకుండా చేసేసాడు. తన కృప వలన దేవుడు అలాంటి వాళ్ళని లేపాడు. మీరు కూడా లేయండి, ప్రాక్టీస్ చేయండి, అనుభవాలు పొందుకోండి, అనేకులకు బోధించండి, వారికి దీవెనకరంగా మారండి. గాడ్ హెస్ ప్రామిస్డ్ ఫ్రెష్ అనాయింటింగ్. మీకు భాషలు లేవా? యూ కెన్ స్టార్ట్ టుడే. ఈరోజు మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. చెప్తున్నాను, చూడండి, మీరు గంటలు మాట్లాడడం అలవాటు చేసుకుంటే మీ దేహాల్లో జబ్బులు ఉండవు. నేను చెప్తున్నాను. ఇవన్నీ నేను ప్రిపేర్ కాలేదు. దేవుడు చెప్పమని నేను చెప్తున్నాను. యూ విల్ ఓవర్కమ్ సిక్నెస్. యూ కెన్ డామినేట్ ఎవ్రీ సిమ్టమ్, ఎవ్రీ సిక్నెస్ ఉండదండి మీ బాడీలో. చూడండి, దేవుడు ఈ పరిశుద్ధాత్మ ఈ యొక్క గిఫ్ట్, భాషలు మాట్లాడే గిఫ్ట్ ఇచ్చిన దానికి ఒక కారణం ఏమిటంటే నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి. చూడండి, మాట్లాడమంటే చెప్పాను కదా, ఎప్పుడో పాటలప్పుడు ఎమోషన్ వచ్చినప్పుడు కొంతమందికి ఒక పిచ్ అనమాట. అది ఏంటంటే కీబోర్డ్ రివైవల్, డ్రమ్స్ రివైవల్ అనమాట. డ్రమ్స్ స్పీడ్గా స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు మామూలుగా ఉంటారనమాట. టక పెంచుతారు. పెంచి స్పీడ్ అయ్యే లోపల వీళ్ళకి వచ్చేస్తుంది ఆత్మ. ఇంకా ఎప్పుడైతే స్పీడ్ అవుతుందో ఎగురుతుంటారు. ఎప్పుడైతే అది బంద్ చేస్తారో ఆత్మ దిగిపోతుందంటండి.
అది ఏం ఆత్మనో నాకైతే అర్థం కాదు. దాని గురించి నేను చెప్పడం లేదు. ఒక డెసిషన్ తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని, గాడ్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ టంగ్స్ ఫార్ అవర్స్ టుగెదర్. కెన్నెత్ హేగిన్ గారు మొట్టమొదటిగా ఈ భాషల గురించి తెలుసుకున్న తర్వాత, దయచేసి మన్నించండి, కొన్ని నిమిషాలు తీసుకున్నాం. భాషల గురించి తెలుసుకున్న తర్వాత ఆయన, ప్రభువా నేను భాషలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా అన్నాడట. ఒక గంట సేపు మోకరించి భాషలో చేశాడట. గంట సేపు లేచిన తర్వాత వెంటనే సాతాను అన్నట, యూ హ్యావ్ వేస్టెడ్ 1 hour టైం అన్నాడట. ఆలోచన అంటే, సాతానా నన్ను రెచ్చగొడతావా, ఇంకొక గంట చేస్తాడట. మోకరించి ఇంకొక గంట చేశాడంట. మళ్ళీ యూ హ్యావ్ వేస్టెడ్ అనదర్ అవర్, బైబిల్ చదువుకుని ఉండొచ్చు కదా అన్నాడంట వాడు. చూసారా ఎంత కుయుక్తో, చూసాడా? అప్పుడు ఏమనిపిస్తుంది మనకు, అవును కదా, 2 గంటలు భాషలో మాట్లాడడం ఒక్క ముక్క అర్థం అవ్వలేదు, బైబిల్ చదివింటే కొంచెం అర్థమైంది కదా అనుకుంటాం. అవును కదా అనిపించింది. నో, లేదు సాతానా ఇట్లున్నావా, నేను డబల్ చేస్తా. ఇప్పుడు ఇంతవరకు 1 గంట చేశాను కదా, ఈసారి 2 గంటలు చేస్తాను. ఇంకా నువ్వు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతాంటే 4 గంటలు చేస్తాడట. అలా అన్నీ కూర్చొని గంట చేసి 2 గంటలు చేసి అలా చేస్తుంటే సడన్గా ఆత్మీయ లోకంలోకి ప్రవేశించాడు. హల్లెలూయా. సడన్గా ఎలా అంటే, బోర్ వేస్తుంటాం కదండి, వెంటనే నీళ్ళు పడవు, పోతూ ఉంటుంది. అట్ 1 point of time ఆ గష్ను తాకుతుంది, నీళ్లు చెమ్ముతాయి అన్నమాట. అటువంటి అనుభవాలు పొందే వరకు భాషలో పోతుండాలి. అది కావాలంటే మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికినట్లు ఇట్లాంటి అనుభవాలు దొరకవు. కూర్చుంటే ఇట్స్ వర్త్ స్పెండింగ్ టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇట్స్ వర్త్. డేవ్ రాబర్సన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక స్పెషల్ అనాయింటింగ్. ఏంటో తెలుసా ఆయన అనాయింటింగ్? ఆయన అభిషేకం ఏంటో తెలుసా? ఆయన ప్రేయర్ చేస్తే బంగారు సృష్టించబడుతుంది. బంగారు పళ్ళు, సడన్గా నీ పన్ను గోల్డ్ అయిపోతుంది అన్నమాట. లిటరల్ అండి, సీరియస్, నిజం కాదు, అబద్ధం కాదు. బంగారు క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆయన పరిచయం స్టార్ట్ అయినటువంటి విధానం చెప్పాడు అనమాట. సో ఆయన రక్షించబడిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రభువా ఈ లోకంలో 8 గంటలు పనిచేస్తే జీతం ఇస్తారు, కాబట్టి నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను పోషించాలి వారిని, డబ్బులు లేవు నా దగ్గర, కాబట్టి నేను ఒక పని చేస్తా, నేను నీ దగ్గర పని చేస్తా, 8 గంటలు పని చేస్తా. ఇప్పుడు పని చేయాలంటే నన్ను ఎవరు పిలుస్తారు వాక్యం చెప్పేదానికి? ఇప్పుడే నేను సేవకు వచ్చాను, ఇప్పుడే నేను వాక్యం ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో కాబట్టి నేను ఒక పని చేస్తాను, రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తానని కూర్చున్నాడంట. రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తానని కూర్చున్నాడంట. ఒక అరగంటలో ప్రపంచం అంతా తిరిగి వచ్చాడంట. నేను, నా భార్య, నా పిల్లలు, ఇంకా అక్కడ మొదలుపెట్టి నా సంఘము, మా కాపరిని మొదలుపెట్టి ప్రపంచం అంతా తిరిగి వచ్చి కూడా గంట అయిందంట. మిగిలిన 7 గంటలు ఏం చేయాలి? ఏమి చేయాలో అర్థం కాక భాషలో మాట్లాడుకుంటూ కూర్చున్నాడంట. ఏం చేయాలో అర్థం కాక ఎవ్రీడే 8 hours. డబ్బులు కావాలి కదా, పోషించాలి కదా, దేవుడు జీతం ఇవ్వాలి కదా. ప్రతిరోజు 8 గంటలు అంటే మనుషులతో సంబంధం లేకుండా రూమ్లోకి వెళ్ళి, ఒక రూమ్ ఉంటే అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుండేవాడు. అసలు ఆయన అనుకునేవాడంట, ఎప్పుడెప్పుడు ఈ 3 నెలలు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు 3 నెలలు అయిపోతుందా బయటకు వస్తాను అనుకునేవాడంట. చాలామంది అడిగేవాడంట, ఆ 3 నెలల్లో చాలామంది ఏమైనా మార్పు వస్తుందంటే వస్తుందని అంట. ఏ మార్పు అంటే, నాలుగంతా తిమ్మిరి అయిపోతుంది అన్నాడంట. గొంతు ఎండిపోతుంది, నాలుగంతా తిమ్మిరి అవుతుంది తప్ప 8 గంటలు భాషలో మాట్లాడుతుంటే ఏమి లేదు అన్నాడంట. ఇంకా నాకు ఏమి చేతగాక భాషలో మాట్లాడుతున్నాను అన్నాడంట. సో 3 నెలల తర్వాత వేరే ఒక ఆవిడ వచ్చేసి ఈయన పిలిచిందంట, పలానా చోట మీటింగ్ జరుగుతుంది, వస్తావా అంటే. ఇప్పుడు చెప్పట, ప్రభువా ఇది మీటింగే కదా, నేను కూడా వెళ్తాను ప్రభువా, ఇది నీకు సంబంధించిన విషయమే కదా, కాబట్టి కొంచెం టైం అడ్జస్ట్ చేసుకో ప్రభువా, ఏమనుకోవద్దు అని మీటింగ్ వెళ్ళాడనమాట. అక్కడ మీటింగ్ వెళ్తే పాస్టరు వాక్యం చెప్తున్నాడంట. ఈయన కూర్చున్నాడు. సడన్గా కళ్ళు తెరవబడ్డాయి. పక్కన ఆమె యొక్క కాలు కనబడుతోందంట. ఈయన స్ట్రైట్గా చూస్తున్నాడు, ఆమె కాలు కనబడుతోంది. దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ లైఫ్ అండి, సూపర్ న్యాచురల్ లైఫ్. కూర్చున్నాడు, కళ్ళు ఎదుట ఆమె కాలు కనిపిస్తూ ఉంది. కళ్ళు ఇట్లా విదిలించుకొని చూశాడు.
చూస్తే ఆమెకు ప్రాబ్లం ఉంది, పిఓపి వేసి ఉందన్నమాట. అడిగాడు, ఏమో ప్రాబ్లం అంటే, అది విరిగిపోయింది ఎముక విరిగిపోయింది, నాకు యాక్సిడెంట్ అయ్యి విరిగిపోయింది ఎముక. సో అప్పుడు యాక్చువల్ ఆడ పాస్టర్ వాక్యం చెప్తున్నాడంట. సో ఈయన చూసి, కెన్ ఐ ప్రే ఫర్ యూ అన్నాడంట. కెన్ ఐ ప్రే ఫర్ యూ అంటే, యా యూ కెన్ ప్రే ఫర్, నా కోసం ప్రార్థన చేయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయట. ఇంటికి కాదు, ఇప్పుడే చేస్తానా, ఇప్పుడే చేయనా అన్నాడంట. ఆడేమో పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, ఈయన ఇక్కడ చేస్తున్నాడు అనమాట. అందరూ ఏం జరుగుతుంది అక్కడని కొంతమంది చూస్తున్నారు, పట్టించుకోవడం లేదు. ఈయన మాట్లాడుతున్నాడు, ఇప్పుడే చేస్తుంటే చెయ్యి అనిందంట ఆమె. చెయ్యి పెట్టాడో లేదో ఎగిరి కింద పడింది ఆమె. చెయ్యి పెట్టాడో లేదో ఎగిరి కింద పడింది. కట్ చేస్తే మొత్తం హీల్ అయిపోయింది, గొంతులు వేసుకుంటూ తిరుగుతుంది. హల్లెలూయా. 3 నెలలు ఆయన ఏమంటాడంటే, అది దేవుని చిత్తం కాబట్టి జరగలేదు. 3 నెలలుగా నేను భాషలో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ను నాలో బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ 3 నెలలు నాకు ఏమీ తెలియలేదు, ఏమీ అనిపించలేదు. సడన్గా మిరకల్స్, క్రియేటివ్ మిరకల్స్ స్టార్ట్ అయ్యాయి. హల్లెలూయా. క్రియేటివ్ మిరకల్స్ స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు హీల్ అయిపోయారు. విపరీతమైనటువంటి మిరకల్స్, క్రియేటివ్ మిరకల్స్. పొట్టి చేతులు పొడుక్కోవడం, పొట్టికలు పొడుక్కోవడం, లేని అవయవాలు సృష్టించబడడం, క్రియేటివ్ మిరకల్స్ అన్నమాట. అని తమాషగా రాస్తాడు. తర్వాత అడిగంట, కాదు ప్రభువా, సర్వీస్ జరుగుతుంటే ఎందుకు డిస్టర్బ్ చేసావు ప్రభువా అన్నాడంట. నేనే వాక్యం వినలేదు, ఆయన వాక్యము నువ్వెందుకు వింటావు అన్నాడంట. ఇటువంటి సాక్ష్యము ఆ పాస్టర్ పొందుకున్నాడంటే ఏడా దూకొచ్చండి ఆయన. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభు దేవుని దగ్గర ఇటువంటి సాక్ష్యం ఎప్పుడు కూడా నేను అందుకే భయపడతానండి. నేను బోధించేటప్పుడు నా ప్రభు కూర్చొని సంతోషంగా వినాలి. నా ప్రభువుకు ఇష్టం లేకుంటే నేను పులిపెట్టి ఎక్కలేను, మైక్ పట్టుకోలేను, అన్నీ మూసేసి ఇంట్లో కూర్చుంటా. కానీ నా ప్రభువుకు నచ్చకుంటే నాకు చేయడం చేత కాదు. నేను బోధించేది నా ప్రభు విని సంతోషించాలి, నా బోధన విని నా ప్రభు సంతోషించాలి. ఒకసారి తాడిపత్రిలో వాక్యం చెబుతుంటే ఒక ఆవిడకు మనోన్నతులు తెరిచారు, దేవుడు తెరిచాడు. తెరిస్తే ఇటుపక్క ఒక దేవదూత, ఇటుపక్క ఒక దేవత కూర్చొని సంతోషంగా వాక్యం వింటున్నారంట. సర్వీస్ అవుతూనే పరిగెత్తుకొని ఇచ్చి చెబితే నాకు ఎంత సంతోషమైందో నాకు. హల్లెలూయా. సో ప్రియులారా, పవర్ఫుల్ గిఫ్ట్ అండి, పవర్ఫుల్ గిఫ్ట్. భాషలో మీకు తెలియకుండా దాన్ని ఆచరించకుండా సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసి ఆపాడు. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అడగండి, పరిశుద్ధాత్మ అభిషేకం లేదా అడగండి, దేవుడు నింపుతాడు. మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం పుస్తకం చదవండి, మీరు నింపబడతారు. ఇంకొకరు ఎవరు అవసరం లేదండి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ బి ఫీల్డ్ అండ్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద స్పిరిట్. ప్రార్థన పూర్వకంగా ఉండగా ప్రభువులలో పాల్గొనేందుకు సిద్ధపడదామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుడు ఫ్రెష్ అనాయింటింగ్ ఇస్తున్నాడు. లైవ్ ద్వారా వీక్షించేవారు ఎవరైనా సరే, యూట్యూబ్ ద్వారా తర్వాత వీక్షించేవారు ఎవరైనా సరే, గాడ్ వాంట్స్ టు అనాయింట్ యు. దేవుని అభిషేకించాలని ఇష్టపడుతున్నాడు. క్రొత్త తైలం అదే. ప్రతి బంధకాన్ని విరిచివేయాలని, ధ్వంసం చేయాలని కోరుకుంటున్నాడు. ప్రతి కట్టు తెగిపోతుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ అనాయింటింగ్ ఇన్ యువర్ లైఫ్. క్రొత్త సామర్థ్యం, క్రొత్త బలం, నెమ్మది, విశ్రాంతి, వరములో క్రొత్త తైలం, క్రొత్త వరము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. క్రొత్త స్థాయి, నీ స్థాయి పెరిగిపోతుంది. క్రొత్త పేరు దేవుడు ఇస్తే నిన్ను వాడుకుంటాడు. 10 మందికి నువ్వు ఉపయోగపడతావు. డాక్టర్లు చేయలేని కార్యాలు, మందులు చేయలేని కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. దేవుడు ఆ రీతిగా నిన్ను గురుపొత్తు కొమ్మురు హెచ్చించినట్టు హెచ్చించాలనుకుంటున్నాడు. పరిశుద్ధుడా, ఈ రొట్టె మీ యొక్క దేహమని, ద్రాక్షరసం మీ పరిశుద్ధమైన రక్తముని వేచిస్తున్నాను. మీ శరీరం తిని రక్తం త్రాగబోచుండగా క్రొత్త తైలము చేత మమ్మల్ని నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి అనే మాటలు చెప్పాను. ఆయన మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదని వ్రాయబడింది. ఈ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన తర్వాత యేసయ్యా
పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ద్వారం తెరవబడింది. మీరు సెలవిచ్చిన మాట, అంత్య దినంలో మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నారు. ఈ సమయంలో మీ యొక్క ఆత్మను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిద్ధపడినటువంటి వారు మీరు లేచిన బడితే ప్రభు బలం మీ దగ్గరికి తీసుకురాబోతుంది. క్రొత్త తైల